ఐదుగురు పాండవుల్ని ముందు కూర్చోబెట్టుకొని కృష్ణుడు, ధర్మరాజ, నీ గుండెల మీద చెయ్యేసుకొని నీకేం కావాలనేది నువ్వు నాకు చెప్పాలి అనగానే ధర్మరాజు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని చెప్పిన మాట ఏంటంటే, నేను ఇప్పటికీ ఒకటే ఉపేక్షిస్తున్నాను కృష్ణ, యుద్ధం లేకుండానే వాళ్ళు ఇవ్వగలిగింది ఇస్తే అవి తీసుకొని రాజ్యాన్ని పాలించుకుందాం అనుకుంటున్నాను, నా హృదయం ఇది. అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఈ హస్తినకు ఆయన బయలుదేరాడు. కృష్ణుడికి గ్రే ఏరియాస్ ఉండవు. ధృతరాష్ట్ర, నువ్వు అంధుడు వయ్యి ఒక్కసారి యుద్ధానికి కూడా వెళ్ళిన వాడివి కాదు. నువ్వు పాండురాజు వెళ్ళి యావత్ భూమండలాన్ని గెలుచుకొనొచ్చి అన్నగా మర్యాదను నిలిపి నీ కాళ్ళ దగ్గర రాజ్యాన్ని పెట్టాడు. కాబట్టి నువ్వు అర్ధరాజ్యం ఇవ్వవలసినది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారో అప్పుడు ఇంకా ధృతరాష్ట్రుడికి భయం ఏర్పడింది. ఇప్పుడు వరకు ఎవరెవరైతే కృష్ణుడు కేవలం ఒక రాజు అనుకున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఒక్కసారిగా విస్తరించి అర్ధ విశ్వరూప సందర్శన యోగాన్ని చూపిస్తాడు ఆయన. నమస్తే, నా పేరు సాగర్ అనిసింగరాజు. యుఎస్ఏ కాలిఫోర్నియా శానోజే నుంచి వచ్చాను. నేను ఒక సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ అండి. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొన్ని సంస్థలు స్థాపించి వాటిని కొంతవరకు తీసుకెళ్ళి విజయాలు సాధించాక సుమారు 3 ఏళ్ల క్రితం ఆ టెక్నాలజీ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన సాంప్రదాయాలకి, మన సాహిత్యాలకి, మన ఎపిక్స్‌కి, మన భారతీయ ఇతిహాసాలకి వాడుతూ మన యువతకి ఎలా మన భారత రామాయణ గాథలని, వాటిలోని విలువలని, మన సంస్కృతిని ఎలా నేర్పచ్చు, వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి డిజిటల్ రంగంలో అనే దృక్పథంతో లిపి, ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ అనే సంస్థని సాధించి ఇక్కడికి వచ్చాను. ఇది మొబైల్ అప్లికేషన్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. నేను కృష్ణ చైతన్య గారి కేసీ టాక్స్ ఛానల్కి పెద్ద ఫ్యాన్ని. ఆయన చెప్తున్న ప్రవచనాలని, భారతంని కొత్త దృక్పథంతో ఆయన ఈ విధంగా వివరిస్తడం మాకు చాలా నచ్చింది. ఈ విషయంలో ఆయన కలుసుకుని ఇవాళ మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. హరే కృష్ణ. నమస్కారం అండి. నమస్కారం అండి. హరే కృష్ణ. సో సాగర్ అనిసింగరాజు గారు, మీరు చేసిన ఈ లిపి గేమ్స్ అనేది నేను మొబైల్లో డౌన్లోడ్ చేసి చూసుకున్నాను. క్రాస్వర్డ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, ప్లస్ పజిల్ గేమ్స్ ఇంకా బాగున్నాయి. సో ఇది చాలా అభివృద్ధి చేయాలి మీరు ఈ లిపి గేమ్స్ అనే ఒక దాన్ని. ఎందుకంటే ఇవాళ రేపు చాలా వెస్టర్నైజ్డ్ గేమింగ్ సిస్టమ్ వచ్చేసింది. చిన్నపిల్లలందరికీ కూడా అవెంజర్స్, కార్టూన్స్, సూపర్ హ్యూమన్స్ ఇలాంటివంతా వెస్ట్రన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి తప్ప మన మహాభారత రామాయణంలో ఉన్న సూపర్ హ్యూమన్ క్యారెక్టర్స్ అనేవే చాలామందికి తెలియదు. సో మీ ఈ ప్రయత్నం ఫ్రమ్ లిపి గేమ్స్ అనే ఇక యాప్ ద్వారా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా మహాభారతాన్ని ఆడుకుంటూ చాలా ఆహ్లాదకరంగా మహాభారతాన్ని నేర్చుకోవచ్చని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ దట్ యు ఆర్ గివింగ్ పీపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిపి గేమ్స్ అండి. థ్యాంక్స్ అండి. సో ప్రేక్షకులందరికీ నా విన్నపం ఏంటంటే, నేను ఇప్పటివరకు దేన్ని ప్రమోట్ చేయలేదు, కానీ లిపి గేమ్స్ అనేది ఒక టీనేజ్ వాళ్ళకి, ఇంకా చిన్న వయసున్న వాళ్ళకి కూడా మహాభారతం ద్వారా వాళ్ళిచ్చే పజిల్స్, వాళ్ళిచ్చే క్రాస్ వర్డ్స్, ఆ గేమ్స్, దీని ద్వారా మహాభారతాన్ని వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోగలరు. పిల్లలకే కాదు, ఈ లిపిలో వచ్చేసి ఆ మహాభారతం ఫర్ బిగినర్స్, మహాభారతం ఫర్ ఇంటర్మీడియటరీ పీపుల్, మహాభారతం ఫర్ ప్రొఫెషనల్స్ లాగా ఒక 3 డిఫరెంట్ వర్షన్స్లో వాళ్ళు మహాభారతాన్ని ఆ మొబైల్ బేస్డ్ యాప్ ద్వారా కూడా నేర్చుకునేటట్టుగా లిపి సంస్థ వాళ్ళు చేశారు. సో ఐ పర్సనల్లీ యూజ్డ్ ఇట్, ఈ లిపి గేమ్స్ అనేవి. సో నేను అంటే మీ పిల్లలందరికీ కూడా మహాభారతాన్ని నేర్పడానికి ఈ యొక్క యాప్ చాలా బాగా తోడ్పడుతుంది, చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీరు లాస్ట్ ఎపిసోడ్లో సంజయుడి గురించి, సంజయ్ రాయబారం గురించి, ధృతరాష్ట్రుడు ఆడుతున్న మైండ్ గేమ్స్ గురించి రకరకాలుగా చాలా ఆసక్తికరంగా చెప్పారు. ఇంకా ముందేం జరుగుతుంది, ఏమవబోతోంది, ఇంకా ధృతరాష్ట్రుడి మనోభావాలు ఎలా ఉన్నాయి, ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్తాడా, పీస్ వస్తుందా, ఏమిటి ఇంకా తెలుసుకోవాలి ఇంకా అని మాకు చాలా యాంగ్జైటీగా ఉంది. మీ ద్వారా వినాలని కుతూహలంగా ఉందండి. సంజయ్ రాయబారం తర్వాత అక్కడ ఉన్న కురువృద్ధులందరూ కూడా వాళ్ళ తలలు పట్టుకొని ఇంకా ఏమీ మాట్లాడలేక, అంటే ఎంత మంచి చెప్పినా ఒక వ్యక్తికి అది తలకు వెక్కట్లేదనే ఒక విషయాన్ని బాగా గమనించిన వాళ్ళు
ఇంకా ఈ తండ్రి కొడుకులని అంటే ధృతరాష్ట్రుడిని దుర్యోధనుణ్ణి ఇద్దరిని ఈ భూప్రపంచంలో ఎవరూ బాగు చేయలేరు. ఎందుకంటే ఎంతో సమయాన్ని విదురుడు కేటాయించి తర్వాత మరికొంచెం సమయాన్ని సంజయుడు కేటాయించి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడికి ఆ పుత్రవాత్సల్యం చనిపోలేదు. దాని తర్వాత దుర్యోధనుడికి తన చేసిన తప్పు తనకి మినిమం కూడా అర్థం కాలేదు అని అర్థం చేసుకొని అక్కడ నుంచి ఆ సభ నుంచి కురువృద్ధులందరూ కూడా వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళ అజ్ఞానాల్ని తండ్రి కొడుకుల అజ్ఞానం వైపు చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే అక్కడ ఉపప్లావ్యంలో ధర్మరాజు తన యొక్క అంతఃపురంలో ఆ నలుగురు పాండవులు, ధర్మరాజు, ద్రౌపది, శ్రీకృష్ణ పరమాత్మ, సత్యభామ సమేతంగా అందరూ అక్కడ కూర్చొని వాళ్ళక్కడ డిస్కషన్ మొదలుపెట్టారు. ఇప్పుడు ధర్మరాజు ఏమంటున్నాడంటే కృష్ణుణ్ణి చూసి, నాకు అసలు ఏమీ అర్థం కాలేదు కృష్ణ. సంజయుడు తెచ్చిన ఒక వార్త విన్న తర్వాత నాకు చాలా వింతగా అనిపించింది. ఇదొక వింత అనుభూతి నాకు. ఎందుకంటే నేను ఎన్నడూ కూడా ఈ రక్తపు కూడు కోసమో జనాల్ని చంపితే వచ్చే రాజ్యం కోసమో ఆపేక్షించిన మనిషిని కాదు నేను. ఆ మాటకి వస్తే కృష్ణ, అంతర్యామివి నువ్వు, నీకే తెలుసు. నన్ను విదురుడే వచ్చి మాయాజూదానికి పిలుస్తున్నారు అంటే ఫస్ట్ మణిసభకి పిలుస్తున్నారు. ఆ మణిసభ అంటే మన దగ్గర ఒక మయసభని ఏర్పాటు చేసి దాని ఓపెనింగ్కి నేను పిలిస్తే అక్కడ వాళ్ళు మణిసభ అని ఒక సభను కట్టి దాని యొక్క ఓపెనింగ్ సెరమనీకి నన్ను పిలుస్తున్నారు. కానీ అక్కడికి వెళితే ధర్మరాజా నీ చేత వాళ్ళు ఒక జూదం ఆడిస్తారు. దాని వెనకాల ఎన్నో రకాల కుట్రలు పన్నుతున్నారు వాళ్ళు. నువ్వు దయచేసి ఈ జూదానికి రావద్దు. అసలు ఆ మాటికొస్తే ఈ మణిసభ ఓపెనింగ్ సెరమనీకే నువ్వు రావద్దని విదురుడు చెప్పినా కేవలం నలుగురు తమ్ముళ్ళు 4 దిక్కులకెళ్ళి యావత్ భూమండలాన్ని జయించి వచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టినవాళ్ళు. నాకు నారద మహర్షి రాజసూయ యాగం ముందు చెప్పాడు, అక్షయం వస్తుంది 13 సంవత్సరాల తర్వాత అని. వేదవ్యాసుల వారు ఆ రాజసూయ యాగానికి ప్రధాన రిత్విక్ అయ్యి నాకు ఆయన కూడా నేను అర్ఘ్యపాధ్యాదులిచ్చి ఆ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన దగ్గర కూర్చొని నాకు నారదుడు ఇలా చెప్పారు అంటే, ఖచ్చితంగా ధర్మరాజా, ఖచ్చితంగా యుధిష్ఠిరా, నువ్వు చేసిన రాజసూయ యాగ ఫలితం వల్ల నెక్స్ట్ 13 సంవత్సరాలు కొంచెం సుభిక్షంగా ఉంటుంది కానీ 13 సంవత్సరాల అనంతరం గొప్ప అక్షయం వస్తుంది అని ఆయన కూడా చెప్పారు. అలాంటిది అక్షయం అనేది అంటే యుద్ధం అనేది వస్తే గిస్తే ఈ కౌరవుల పిల్లల వల్ల అంటే ఈ ధృతరాష్ట్రుడి యొక్క పిల్లల వల్ల దుష్టచతుష్టయం వల్లే వస్తుందని, కేవలం ఆ యుద్ధం రాకుండా ఉండాలనే ఒక సౌమ్యమైన ఆలోచనతో ఒక సాత్వికమైన పరిజ్ఞానంతో నేను ఆ రోజు మణిసభ ఓపెనింగ్కి వెళ్ళాను. అంటే వాళ్ళ మనసులు ఎక్కడ కూడా నొచ్చుకోకుండా ఉండాలి, వాళ్ళని ట్రిగర్ చేయకూడదని వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను. అలాంటిది ఇంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించి అంత కుళ్ళు, అంత కల్మషం, అంత కార్పణ్యం చూపించి నన్ను మాయాజూదంలో ఓడించింది కాక నా భార్యని తీసుకొని వచ్చి ఆ సభలో వివస్త్రురాలుగా నిలబెడదామనుకున్న ఒక దుష్టమైన ఆలోచన, ఒక హేయమైన ఆలోచనతో వాళ్ళిలాంటి ఒక పని చేసినా నేను ఎన్నడూ నోరు మెదిపి ఒక మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది ఇవన్నీ వీక్షించిన నా పెద్దనాన్న ఇవాళ సంజయుడితో ఇలాగ యుద్ధం చెయ్యాలనుకునే ఒక రాజసీకమైన ఆలోచన నీకెందుకొచ్చింది? నాకు తెలుసు నీకొచ్చింది కాదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు నిన్ను ముందుకు తోశారంటాడేమిటి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు కృష్ణ. ఒక క్షణంలో నాకే ఒక డౌట్ వస్తుంది. కాబట్టి నా యొక్క ఈ మైండ్లో వచ్చిన ఈ సంశయాన్ని, నా యొక్క అన్క్లారిటీ, మెంటల్ అన్క్లారిటీని నువ్వే ఆలోచించి నాకు ఒక పెద్ద దిక్కు చూపాల్సినది అని చెప్తూ నలుగురు పాండవులు ప్లస్ ధర్మరాజు కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి, కృష్ణ నువ్వు ఏది చెప్తే మేము అదే చేస్తాము అని కృష్ణుడి మీదకి వాళ్ళు పెట్టేయటం జరిగింది. అంటే కేసీ గారు ఈ విషయంలో ధర్మరాజుని కన్ఫ్యూజ్ చేయడానికి ధృతరాష్ట్రుడు ఇలా పన్నాగం పన్నాడంటారా? ఎందుకు ఇలాంటి స్ట్రాటజీ తీసుకొచ్చాడు ధృతరాష్ట్రుడు? అదే అండి. అంటే ఒకటేంటంటే ధృతరాష్ట్రుడికి విపరీతమైన పుత్రవాత్సల్యం ఉంది. ఎప్పటికీ కూడా వాళ్ళ కొడుకైన
దుర్యోధనుడు వీళ్ళని పక్కన పెట్టుకోవాలని ఎన్నడూ అనుకోడు. అందులోనూ ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి పోనీ ఆ 5 గ్రామాలే ఇచ్చినా మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒకటి ధృతరాష్ట్రుడి మీద వీళ్ళకున్న ప్రేమ. ఎందుకంటే తండ్రి లేకుండా పెరిగారు గదా! ఒక రకంగా చెప్పాలంటే అనాథలుగా పెరిగిన వాళ్ళు. తల్లి చాటు బిడ్డలుగా పెరిగిన వాళ్ళు. కాబట్టి ఆ పెదనాన్న మీద ఎంతో కొంత తండ్రి మీద చూపించే వాత్సల్యం ఆయన మీద ఉంది. కాబట్టి రెండోది వీళ్ళు చాలా సౌమ్యులు, చాలా ధర్మబద్ధత కలిగిన వాళ్ళు కాబట్టి దీన్ని మైండ్ గేమ్ అంటారు. అంటే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్. ఒక చిన్న మాటలో చెప్పాలంటే అంటే యుద్ధమే వస్తే నా 100 మంది కొడుకులు మీ 5గురికి మధ్య రాదు. 18 అక్షోహిణుల సైన్యం కొట్టుకొని చచ్చిపోతారు. అలా చచ్చిపోతే ఇంతమంది చావుకి కారణమైన నువ్వు ఆ రక్తంతో తలిసిన నేలని నువ్వసలు ముందు పాలించగలవా? ఇది ఒక రకమైన మైండ్ గేమ్. మనం క్రికెట్‌లో కూడా చూస్తుంటాం కదా! ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ కొంచెం మైండ్ గేమ్ ఆడుతుంటారు. అలాగా ఇక్కడ ఎవరైతే ధర్మబద్ధంగా ఉండరో వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే మానసికంగా ఇంకొకడిని కృంగదీసేయాలి. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్. కానీ ఆ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కి ధర్మరాజు లొంగకూడదు. కానీ ధర్మరాజుకు ఒక రకమైన వ్యాధి ఉంది. అది ఏమిటంటే ఆయనకి స్టాక్‌హోమ్ సిండ్రోమ్ ఉంది. వావ్! సో, అంటే ఇది కేవలం ఇప్పుడు మోడ్రన్ మనుషులకి నేను అర్థమయ్యే విధంగా మీకు చెప్తున్నాను. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఎలాంటి సిండ్రోమ్స్ ఉండవండి. వాళ్ళు ధర్మం మీద పూనికతో బ్రతుకుతున్న వాళ్ళు. కానీ స్టాక్‌హోమ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మీరు అది మీ చుట్టాలు కావచ్చు, దేహ బంధువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఒకళ్ళు మిమ్మల్ని సూటిపోటి మాటలతో మాటి మాటికి మిమ్మల్ని తొక్కేస్తూ, మిమ్మల్ని హెరాస్ చేస్తూ ఉన్నా ఆ ఎమోషన్స్ అనేవి మీ దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి వాళ్ళని మళ్ళీ మళ్ళీ క్షమించి వాళ్ళు చేసే మానసిక అత్యాచారానికి మీరు గురవుతూ ఉంటారు. అది మీకు ఒక అలవాటుగా ఏర్పడిపోతుంది మీకు. కానీ కృష్ణుడు అదే కదా మనకు చెప్తుంది. వీటన్నిటికీ పైకి లెగిసి పైకి ఎదిగి ఈ మానసికమైన రుగ్మతల్ని కూడా దాటుకొని మనం ధర్మం వైపుకు పరిగెత్తాలి కదా! కాబట్టి ఇప్పుడు కృష్ణుడు సేమ్ ఇదే చూసి ధర్మరాజుని అడుగుతున్నాడు. ధర్మరాజా, మనిషి ఎప్పుడైనా సూటిగా ఉండాలి. అందుకనే ఆయన మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు మోడ్రన్ వరల్డ్‌లో రకరకాల తత్వాలుంటాయి. నాకు కరెక్ట్ అనిపించింది మీకు తప్పవచ్చు. మీకు తప్పనిపించింది నాకు కరెక్ట్ అవ్వచ్చు. అందుకనే మనందరం గ్రే ఏరియాస్‌లో వర్క్ చేస్తాం. తెలుపు నలుపుల మధ్యన బ్రతకటం మానేసాం మనమందరం కలియుగంలో. సో, ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు. ఏమిటని అంటే జరిగింది జరిగినట్టుగా నువ్వు ఆలోచించు ఒక్కసారి. ఏం జరిగింది? నీ పెద్దనాన్నకి నీ మీద ప్రేమ ఉన్నట్లయితే మరి అంత పెద్ద సభలో నీకు అంత అమర్యాద జరుగుతుంటే, వాళ్ళు మాయాజూదానికి పిలిచి మాటి మాటికి నీ దగ్గరున్నది ప్రతిదీ లాగేసే ప్రయత్నం చేస్తుంటే, విదురుడు పక్కన కూచోని మరీ నీ పెద్దనాన్నకి ఇక ఆపేయమని చెప్పండి, ఇంకా ఆపేయమని చెప్పండి అని పదే పదే చెప్పినా పర్వాలేదు, పిల్లలాడుకుంటున్నారు, ఆపటానికి పెద్దవాళ్లమైన మేము లేమా అని సమర్థించుకున్నాడు కదా. నేను ఎప్పుడూ కూడా ధర్మరాజా నువ్వు ఇది చెయ్యి అని నేను చెప్పను. అదే కృష్ణతత్వం. నీకు ఏం జరిగిందో నీకు మళ్ళీ నేను అద్దంలో చూపిస్తాను. నీకు జరిగింది నువ్వు మర్చిపోయావేమో, ఈ స్టాక్‌హోమ్ సిండ్రోమ్ వల్ల నీకు అనాది కాలంగా ఈ భరించటం, ఈ చెడ్డవాళ్ళని క్షమించడం అనే ఒక రకమైన వీక్నెస్ ఉంది. కాబట్టి జరిగింది ఒకసారి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ అన్నిటికంటే కూడా పరాకాష్ఠ ఏంటంటే ఒకటి ఆ జూదాన్ని ఆపకపోగా జూదంలో ఓడిపోయిన మిమ్మల్ని అవమానిస్తుంటే కూడా తన పెదవి విప్పి మాట్లాడలేదు. అలాంటిది ఈ ఇంటి కోడలైన ద్రౌపదిని పిలిచి అక్కడ వివస్త్రురాలుగా నిలబెట్టాలన్న ఆలోచనను కూడా ఆయన నిలబడి ఖండించలేదు. కాబట్టి అలాంటి వ్యక్తి మాటలు నువ్వు సీరియస్గా ఎలా తీసుకుంటున్నావయ్యా? ఎందుకంటే ఆయన నీ మైండ్ మీద నీ సాత్వికమైన స్వభావాన్ని తెలుసుకొని నీ మీద మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కాబట్టి నువ్వు నా మీద పెట్టి కృష్ణ అంతా నువ్వే దిక్కు, నువ్వేది చెప్తే అది చేస్తానని నువ్వు అనకూడదు. నీకేది కావాలో చెప్పు, నీకు కావాల్సింది నేను చేసి పెడతాను. సో, ఇక్కడ తేటతెల్లం అయిపోయింది. అయిపోగానే ఇప్పుడు 5 పాండవుల్ని ముందు కూర్చోబెట్టుకొని కృష్ణుడు ఎవరికి ఏం కావాలో ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. ధర్మరాజా, నీకేం కావాలి? ఫైనల్గా నీ మనసులో
అంటే నీ గుండెల మీద చెయ్యేసుకొని నీకేం కావాలనేది నువ్వు నాకు చెప్పాలి అనగానే ధర్మరాజు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని చెప్పిన మాట ఏంటంటే, అక్షయం ఖచ్చితంగా వస్తుంది అనేది విధిలిఖితం. అది నారదుడు రాజసూయ యాగం ముందు నాకు చెప్పాడు. రాజసూయ యాగం తర్వాత వ్యాస భగవానుల వారు కూడా చెప్పారు. నేను ఇప్పటికీ ఒకటే ఉపేక్షిస్తున్నాను కృష్ణ, అన్నదమ్ములు కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి నేను వాళ్లతో కలిసి యుద్ధం లేకుండానే వాళ్ళు ఇవ్వగలిగింది ఇస్తే అవి తీసుకొని రాజ్యాన్ని పాలించుకుందాం అనుకుంటున్నాను. నా హృదయం ఇది. అంటే కాంప్రమైజే నా ఫస్ట్ చాయిస్ అని క్లియర్గా చెప్పారు. అంటే కాంప్రమైజే నా ఫస్ట్ చాయిస్ అనగానే మంచిది. మరి ఇది నీ అభిప్రాయం కదా, మరి నలుగురు అన్నదమ్ములు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం విందాము అని చెప్పి ఇప్పుడు భీముడి వైపు చూశాడు. భీముడి వైపు చూడగానే మీరందరూ ఇప్పుడు మనసుల్లో ఏది ఆలోచిస్తున్నారో అంతకు విభిన్నంగా భీముడేమన్నాడంటే, మా అన్నయ్య ఏదనుకుంటే నేను కూడా అదే అనుకుంటానని భీముడు చెప్పాడు. వ్యాస మహాభారతంలో ఇలాగే ఉంది అని అనగానే ఒక్క నిమిషం కృష్ణుడు ఆశ్చర్యపోయి, ఏమిటయ్యా భీమసేన, నీ నోటి వెంట రావాల్సిన మాటేనా ఇది? అగ్నిహోత్రం చల్లారిపోయిందా ఏమిటి? నీ పరాక్రమం ఏమన్నా చల్లారిపోయిందా ఏమిటంటే, కాదు శ్రీకృష్ణ పరమాత్మ, నా అగ్నిహోత్రము చల్లారలేదు, నేను చల్లారలేదు. ఆ మాటికి వస్తే ఎప్పుడు యుద్ధం వస్తే నేను తీసుకున్న ప్రతిజ్ఞలు, అలా గుండెలు చీల్చి దుశ్శాసనుడు రక్తం తాగుతానన్న ప్రతిజ్ఞ కానీ, తొడలు విరిసి చంపేస్తానన్న ప్రతిజ్ఞ కానీ నాకు గుర్తున్నాయి. కానీ ఒకటి, నా అన్న పరమధార్మికుడు. నా అన్న చిన్నప్పటి నుంచి మేము నలుగురం ఎలా ఆలోచించినా ఫైనల్లీ మా అన్న ఏది చెప్తే మేము అదే విన్నాం. కాబట్టి ఎక్కడో మా అన్న హృదయంలో ఇంతమంది జనాలు చచ్చిపోకూడదు అనే ఒక సాత్వికమైన ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచనకి నేను సమర్థిస్తున్నాను తప్ప, నువ్వు నా హృదయం అడిగితే మాత్రం నువ్వు ఆలోచించింది రైటే. నాకు యుద్ధం కావాలి, వాళ్ళ గుండెలు చీల్చి వాళ్ళని చంపేయాలి. ఓకే అంటే నీకు కూడా ఇది ఈ మీ అన్న చెప్పింది ఓకే అనిపిస్తుంది కదా. కేవలం జనాలు చనిపోకూడదని మాత్రమే, తర్వాత వీళ్ళని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. కరెక్ట్. అంటే ఒక విధంగా అన్నగారి మీద భక్తి, తన సొంతంగా తన అభిప్రాయం రెండు కలిపి ఒక కాంప్రమైజ్ వైపే వెళ్ళాడు భీముడు. రెండు కలిపి కాంప్రమైజ్ వైపు వెళ్ళాడు. ఇప్పుడు మూడో వాడైన అర్జునుడిని చూడగానే మా పెద్దలిద్దరు, అంటే ఈ కుంతి పిల్లలలో ఆయన మధ్యముడు. ఆయన అంటే అందరూ పిల్లల్లాని చూసుకుంది కదా ఆవిడ, సో మధ్యముడు. కుంతి కొడుకులు చివరాఖరివాడు. పెద్దవాళ్ళు ఇద్దరు సందే కోరుకున్నట్లయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నేను మా ఇద్దరు పెద్ద అన్నలు చెప్పిన మార్గంలోనే నేను ఉంటాను అని ఖచ్చితంగా అర్జునుడు చెప్పాడు. తర్వాత నకులుడు వైపు చూశాడు. నకులుడు ఖచ్చితంగా యుద్ధం రావాల్సిందే, ఖచ్చితంగా మేము వాళ్ళని చంపాల్సిందే అని నకులుడు చెప్పాడు. సహదేవుడు అందరికంటే చిన్నవాడు చూసి ఏమన్నాడంటే, ఒకటి, మా అన్నగారిని గౌరవించటం మా ధర్మం, కానీ నాకు ఒక చాయిస్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ కురువంశంలో ఉన్న ఈ ధార్తరాష్ట్ర పిల్లలకి ఒక గుణపాఠం నేర్పించాల్సిందే అని అతను చెప్పాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఐదుగురు ఈ 5 మాటలు మాట్లాడిన తర్వాత ఫైనల్లీ ద్రౌపది వైపు చూశాడు. ద్రౌపది అసలు ఈ భర్తలు మాట్లాడిన మాటలకు కంప్లీట్లీ ట్రామాకి గురయింది ఆవిడ. షాకింగ్ ఆవిడికి గురయ్యి, అంటే అసలు నా మనసు ఏంటో నా భర్తలు అర్థమే చేసుకోవట్లేదు అనే ఒక అక్కసం ఫస్ట్ టైం కృష్ణుడిని చూసి అక్కడ వ్యక్తపరిచింది అన్నట్టుగా మనకు వ్యాస మహాభారతం చెప్తుంది. ఏం చెప్పిందంటే ఆవిడ ఆ జుట్టును చూపించి, ఈ జుట్టు కనబడుతుందా మీ అందరికీ అంటే కృష్ణుడితో మాట్లాడుతూ తన భర్తల్ని చూసి అడుగుతుంది, అసలు ఏమి జరిగిందో నీకు గుర్తుందా? ఏకవస్త్రంతో రజస్వలంలో కూర్చున్న నన్ను జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకొచ్చి నన్ను తోసేస్తే వాడు పట్టిన పంజాకి నా జుట్టు ఊడి వాడి చేతిలోకి వచ్చేసింది, దుశ్శాసనుడి చేతిలోకి. అది గుర్తుందా మీకెన్నడైనా? ఒక్కసారైనా నేను మిమ్మల్ని పట్టుకొని ఏడ్చానా?
ఈ వనపర్వంలో శ్రీకృష్ణ పరమాత్మని పట్టుకొని ఏడ్చిందే తప్ప మిమ్మల్ని పట్టుకొని ఇవాల్టి వరకు ఏడవలేదు. ఎంతసేపు ధర్మము, ఎంతసేపు జనక్షయం జరుగుద్దని మాట్లాడుతున్నారే తప్ప మీ యొక్క ఆడమనిషి, మీ యొక్క భార్య మనోభావన ఏమన్నా అర్థమవుతుందా మీకు? అందులోనూ నా కేవలం జుట్టు పట్టుకొని ఒకటే తోసేశాడా? నా చీరలు ఒలిచెయ్యబోతే శ్రీకృష్ణ పరమాత్మ గాని వచ్చి నాకు చీరలు ఇవ్వకపోయిండుంటే ఇవాళ నేను ఆత్మహత్య చేసుకొని చనిపోయేదాన్ని. నా మానాన్నే పణంగా పెట్టి నేనక్కడ నించోవలసొచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు వాళ్ళని క్షమించి వాళ్ళతో సంధి చేసుకోవాలని అనుకుంటున్నారే, మీకో శతకోటి నమస్కారములు అని ద్రౌపది చెప్పగానే చక్కగా చెప్పింది. చెప్పగానే అంటే ఆడవాళ్ళకి చాలా ఎమోషన్స్ ఉంటాయి కదండి. అందులోనే ఆమెకు జరిగింది ఈ భూప్రపంచం మీద ఎటువంటి ఆడవతికి వాళ్ళ వరకు జరుగుండదు. ఈ కలియుగం, ఇంత దారుణమైన కలియుగంలో కూడా అలాంటిది అన్నట్టు జరుగుండదు. శ్రీకృష్ణుడు లాంటి వాడు చూసే ద్రౌపది కంటి వెంట నీళ్లు, ఆ కళ్ళు ఎరుపెక్కటం, ఆమె ఆ కేశాలని చూపించి ఇది జరిగింది మర్చిపోయారేమో నా భర్తలని చెప్తుంటే కృష్ణుడే ఆమెకి ఇప్పుడొక మాటిచ్చాడు. అమ్మా, నీకు జరిగిన దానికి ఖచ్చితంగా గుణపాఠం కౌరవులు నేర్చుకుంటారు. ఈ యుద్ధము యొక్క రణభూమిలో వాళ్ళు రాలిపోతారు. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నీ భర్తలకు రాజీ కావాలని నీ భర్తలు అంటున్నారు, కానీ నేను అందరి మనసులు అర్థం చేసుకున్న వాడిని కాబట్టి చెప్తున్నాను. నేను రాజీకి వెళ్ళినంత మాత్రాన ఈ ధార్తరాష్ట్రుడు పిల్లలు ఏమీ రాజీకి రారు. కాబట్టి వాళ్ళు ఇవ్వటము జరగదు, ఈ రాజీ జరగదు. ఖచ్చితంగా యుద్ధం వస్తుంది. నీ పట్ల అమానుష్యంగా ప్రవర్తించిన వాళ్ళందరూ పిట్టల్లాగక్కడ రాలిపోతారు అని ఆ పక్కన ఉన్న చిలికెత్తలను పిలిచి కొంచెం ద్రౌపది యొక్క ఆ కేశములు, కింద జారిపోతున్న కేశములను ఎత్తి కొంచెం సవరించండి, ఆవిడని కొంచెం లోపలికి తీసుకెళ్ళండి, కొంచెం బాగా ఎమోషనల్ ట్రామాకి గురవుతుంది. ఇది ఇలాగనే వ్యాసుడు ఆయన యొక్క మహాభారతంలో వర్ణించాడు. ఆయన తర్వాత తిరిగి ఒక ప్రశ్న అండి, ఇక్కడ మీరు చెప్పింది ద్రౌపదికి కౌరవ సభలో, కురు సభలో జరిగిన అవమానం అసలు మీరు అన్నట్టు ఏ సమయంలోనూ ఏ ఆడ స్త్రీకి జరగకూడదు. కానీ అది ఒక్కటి కూడా కాదు. అటు పక్క అడవుల్లో జయద్రథుడు అవమానించాడు, కీచకుడు కీచక సభలో అవమానించాడు. కంటిన్యూస్గా ట్రామాకి లోనవుతూనే ఉంది. చాలా అంటే నేను వాయిస్ ఆఫ్ ద్రౌపది అని సాగర్ గారు, నేను ఒక స్పెషల్ పాడ్కాస్ట్ చేయాలి. ఎందుకంటే ఆవిడ బాధలు పడ్డన్ని బాధలు కలియుగంలో కాదు కదా, ఏ యుగంలో సత్యయుగం నుంచి ఏ ఆడది పడలేదు. ఎందుకంటే ఇవన్నీ ఒక పక్కనైతే కురుక్షేత్రం ఏ యుద్ధం అయితే కావాలని అనుకుంటున్నారో ఆ యుద్ధం అంతా అయిపోయేసరికి ద్రౌపది యొక్క అందరూ పిల్లలు కూడా చనిపోతారు. ఉప పాండవులు ఎవ్వరూ మిగలరు. అంటే తనను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి, వీళ్ళని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తనకు అంటే లౌకికంగా చూస్తే పెద్దగా భోగభాగ్యాలు సుఖాలు వీళ్ళు ఇచ్చినట్టే లేదు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు అది తెలిసినవాడు కాబట్టే, అందులోనూ ఆమె ఉత్తమ జాతి భక్తురాలుగా, ఎందుకంటే మహాభారతం మొత్తం మీద భక్తుల లిస్టులో టాప్ ఆర్డర్లో వేస్తే ఫస్ట్ కుంతి తర్వాత ద్రౌపదితో ఈక్వల్గా భీముడు అనేది నేను కొత్తగా వింటున్నానండి. మహాభారత తాత్పర్య నిర్ణయంలో మధ్వాచార్యులు వారు చాలా క్లియర్గా చెప్తారు. అది ఎలాగనేది మీకు క్రమేపీ ఇప్పుడు యుద్ధరంగంలోకి వెళ్తుంటే అర్థమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత ఈ భూభార హరణాన్ని అందరికంటే ఎక్కువ మందిని చంపి తగ్గించిన వాడు కేవలం భీముడు మాత్రమే. అందుకనే 100 మంది ఆయన చేతిలోనే చనిపోతారు ఇప్పుడు. కాబట్టి ఆ ద్రౌపది యొక్క ఎమోషనల్ ట్రామాని హ్యాండిల్ చేస్తూ అక్కడ నుంచి పాండవులందరి వైపు చూసి, మీరు అన్నట్టుగానే నేను మీరు చెప్పిన సంధి అనే ఒక సందేశాన్ని తీసుకొని ఇక్కడి నుంచి నేను హస్తినకు వెళతాను అనగానే, పంచపాండవులకు గురువు ఆయనే, వాళ్లకు తండ్రి ఆయనే, వాళ్లకు స్నేహితుడు ఆయనే, అన్నీ శ్రీకృష్ణుడే. ఎందుకంటే ఇది వాళ్లకు దేహబంధుత్వం కంటే కూడా ఆత్మబంధుత్వం ఉంది వాళ్ళకి. కాబట్టి ఆయన్నే గైడ్ అనుకున్నారు. నువ్వు ఏది కరెక్ట్ అనిపిస్తే కృష్ణ, అదే నువ్వు చేయవలసినది. మా అభిప్రాయాలు మాత్రమే మేము చెప్పాం, కానీ నీకేది కరెక్ట్ అనిపిస్తే నువ్వు అదే చెయ్యవచ్చు అని చెప్పి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరుతూ ఇప్పుడు ఈ హస్తినకు ఆయన బయలుదేరాడు. ఆయన హస్తినకు బయలుదేరుతుండగా ఫస్ట్ ఆయనకి తారసపడ్డ 3 మహర్షులు ఎవరయ్యా అంటే నారద, కణ్వ, జమదగ్ని.
వీళ్ళందరూ ఈ లోకాల్లో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళందరూ సత్యలోకంలో, అంటే నారదుడైతే అన్ని పరివ్రాజకుడు ఆయన. అన్ని లోకాలు తిరుగుతుంటాడు. ఆయనకంటూ ఒక స్థావరం లేదు. మిగతా ఋషులందరూ కూడా సత్యలోకంలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ దర్శనం కొరకై శ్రీకృష్ణుడు రాయబారానికి బయలుదేరుతుండగా ఒక శుభశకునంగా ఎదురు రావాలన్న ఒక ప్రయత్నంతో ఈ ముగ్గురు ఋషులు ఎదురొచ్చారన్నట్టుగా మహాభారత తాత్పర్య నిర్ణయం చెప్తుంది. అంటే ఒక మంచి పని చేయటానికి వెళ్ళినప్పుడు శుభసూచకాలు ఉండాలి కదా. కాబట్టి వాళ్ళందరూ కృష్ణుడికి నమస్కారం చేసి అక్కడ నుంచి మేము కూడా మీతో పాటు రాయబారానికి వస్తాము అంటే, ఇక్కడ మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి. వ్యాస మహాభారతంలో నొక్కి ఒక్కాడించి ఆయన చెప్పేది ఏంటంటే, ఎందుకు మేము రాయబారానికి వస్తాము అంటే, నీ సత్యస్వరూప దర్శనాన్ని మేము చూడాలనుకుంటున్నాం కాబట్టి మేము కూడా వస్తాము. అంతే, త్రికాల జ్ఞానులు, అన్ని భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో జరుగుద్ది ఇక్కడ పెద్దదనే సంగతి తెలిసి మేము కూడా వస్తామన్నారు. మంచిది నాయన, మీరు ఆ యోగ మార్గం ద్వారా, అంటే వాళ్ళందరూ సిద్ధ మార్గాల్లో ప్రయాణిస్తారు తప్ప రథాల వెంట ఊబర్ల వెంట రారు. ఊబర్ల వెంట వచ్చేవాళ్ళు కాదు. మీరు మీ సిద్ధ మార్గాల ద్వారా మీరు హస్తిన చేరుకోండి, నేను సాయంత్రానికి హస్తిన చేరుకుంటానని చెప్పగానే అక్కడ నుంచి ఆయన బయలుదేరి ఇప్పుడు దారి మధ్యలో ఒక చోట ఆయన ఆగుతాడు. ఆ ప్రదేశం పేరే కుశలస్థం అనే ఒక ప్రదేశం. ఆ ప్రదేశం నిండా ఎంతోమంది తపస్సులు, బ్రాహ్మణ సమూహం, అగ్రహారాలు, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళందరూ ఒక ఋషి ఆశ్రమాల్లాగా ఈ కుశలస్థం అనే ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ కృష్ణుడికి ఎదురొచ్చి కృష్ణుడికి అర్ఘ్యపాధ్యాదులిచ్చి వాళ్ళందరూ నమస్కరించి అక్కడ కృష్ణుడికి ఒక పెద్ద స్తోత్రాన్ని వాళ్ళు రచించి చదువుతారు వాళ్ళంతా. ఎందుకంటే కృష్ణుడు రాజు అనేది కేవలం రాజసికులు, తామసికులు మాత్రమే ఆయన్ని రాజు కింద చూశారు. కానీ ఆ రోజు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క నిజమైన తత్వాన్ని ఎరిగిన వాళ్ళు. అంటే దీనికి ఈ కుశలస్థంలో జరిగిన ఇలాంటి ఒక సంఘటన చూస్తే మనకు సంఘటన గుర్తుకు రావాలి. ఎప్పుడైతే అక్రూరుడు కృష్ణుడు బలరాములను మథురకు తీసుకువెళ్ళాలి బృందావనం నుంచని, ఆ కృష్ణ బలరాములను అక్కడ బృందావనంలో తన రథం మీద ఎక్కించుకొని మథుర వైపుకు వెళుతుండగా అక్కడ సంధ్యావందనానికి ఆయన ఎప్పుడైతే యమునలో దిగాడో, ఆయన సూర్యనారాయణుడికి అర్ఘ్యమిస్తుంటే ఆ అర్ఘ్యంలో ఆయన మనసులో ఊహించుకున్న నారాయణ స్వరూపమే కృష్ణుడిగా కనబడుతున్నాడు ఆయనకి. సో అక్రూరుడికి అప్పుడే అర్థమైపోయింది, అంటే నేను తీసుకువెళుతున్నది ఒక బాలుణ్ణి కాదు, సాక్షాత్ నారాయణుడని. అది అర్థం అందరికీ అయ్యింది, కురువృద్ధులకు అర్థమైంది. ఇప్పుడు ఈ బ్రాహ్మణ సమూహం ఎందుకు ఇక్కడ వ్యాసుడు చెప్పడం జరిగిందంటే, వాళ్ళు బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ కుశలస్థం అనే ఒక గ్రామంలో అందరూ ఆయన్ని పరమాత్మగా సేవించుకున్నారు. ఇది మనకి తాత్వికంగా చెప్తున్నాడు ఆయన. సో ఇప్పుడు మహర్షులైన నారద, కన్వ, జమదగ్నులు నమస్కరించుకున్నారు. ఇప్పుడు బ్రాహ్మణ సమూహం ఆయనకి ఎదురొచ్చింది. దాని తర్వాత ఆయన బయలుదేరి ఆ హస్తిన వైపుకి బయలుదేరుతూ సాగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కుశలస్థం దాటాడో అప్పుడే గూఢాచారుల ద్వారా, వాళ్ళ యొక్క మెసెంజర్స్ ద్వారా కృష్ణుడు కుశలస్థం దాటాడు అనే సంగతి ధృతరాష్ట్రుడికి తెలిసింది. ఇంకొన్ని గంటలలో కృష్ణుడు ఇక్కడికి వస్తాడన్న సంగతి తెలుసుకొని మొత్తం అంగరంగ వైభవంగా మొత్తం హస్తిని డెకరేట్ చేయించాడు ఆయన. పెద్ద పెద్ద ఏనుగుల్ని తెప్పించాడు, ఏనుగులకు మంచి మంచి బట్టలు తొడిగాడు, రకరకాల రంగుల ముగ్గులు వేయించాడు, ఆ తోరణాలు కట్టించాడు. అంటే మనం వస్తే ఆకు తోరణాలు కడతాం, వాళ్ళు ఆకులతో పాటు మణులు, మాణిక్యాలతో తోరణాలు కట్టించాడు. ఎంతమందో అందమైన స్త్రీలని పూలు జల్లటానికి, పన్నీరు జల్లటానికి నించోబెట్టాడు వరుస క్రమంలో. మహాసుగంధమైన పుష్పములన్నిటినీ పట్టుకొని నించోమన్నాడు. అలాగే ఇప్పుడు ఆ దుర్యోధనుడికి కబురు పంపాడు. కబురు పంపి, ఒరేయ్ కృష్ణుడే రాయబారంగా వస్తున్నాడట, మనకు సమాచారం అందింది, అంగరంగ వైభవంగా నేను ఈ హస్తినాపురాన్ని అలంకరిస్తున్నాను, నువ్వు కూడా నీ యొక్క అంతఃపురాన్ని అలంకరించు అని ఇప్పుడు విదురుణ్ణి పిలిచి విదురుడితో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? ధృతరాష్ట్రుడు, మనం ఎలా ఉంచాలి మన అంతఃపురం అంటే మంచి మంచి యాంటిక్ పీసెస్, మంచి మంచి షాండిలియర్స్,
అన్ని అద్భుతమైన వస్తువులన్నిటినీ పెట్టాలి. కృష్ణుడు ఒకవేళ మన అంతఃపురంలోకి వచ్చి దేన్నన్నా వింతగా ఆయన కళ్ళు తెరిచి చూస్తే అవి ఆయనకి కానుకల కింద ఇచ్చేయటమే. ఇలాంటి యాంటీక్ పీసులు, పెద్ద పెద్దవైన ఇన్స్ట్రుమెంట్సు, ఈ బంగార కనకభూష ఆభరణాలు ఏది నచ్చితే ఆయనకి అది ఇచ్చేయటమే. ప్లస్ ఆయనకి ఇంత కూడా అసౌకర్యం కలగకుండా ఎన్ని రకాల డిషెస్ ఉన్నాయో అన్ని రకాల డిషెస్ ప్రిపేర్ చేయించండి. హంసతూలికా పాన్పులలో వన్ ఆఫ్ ద బెస్ట్ హంసతూలికా పాన్పులు రెడీ చేపించండి. ఆయన అంతఃపురంలో ఆయనని సేవించటానికి అందమైన వాళ్ళందరినీ అక్కడ పెట్టండి. ఆయన్ని స్వాగతించడానికి అందరూ అందమైన వాళ్ళు ఉండాలి. ఎక్కడ చూసినా ఆయన ఒక రకంగా మనం ఇచ్చిన అతిథి మర్యాదలకు ఆయన వచ్చిన పని మర్చిపోయేటట్టుగా మనం ఆయనని అన్ని రకాలుగా ఆయన మనసుని మనం దోచుకోవాలి అని విదురుడికి చెప్పగానే విదురుడు నవ్వుతూ, కృష్ణరాయబారానికి వచ్చిన కృష్ణుడికి ఇవ్వటానికి నీ దగ్గర ఎన్నో ఉన్నాయి, అంటే ఆయనకి నచ్చిన గుర్రాలు ఇచ్చేయమంటున్నావు, నచ్చిన ఏనుగులు ఇచ్చేయమంటున్నావు, నచ్చిన యాంటిక్ పీసులు ఏది పడితే అది ఇచ్చేయమంటున్నావు, కానీ 5 గ్రామాలు ఇవ్వాలి పాపం పాండవులకనే ఒక చిన్న సాత్వికమైన ఆలోచన అయితే నీకు రావట్లేదు అన్నా, నీకంటే దుర్మార్గుణ్ణి నేను నా జీవితంలో చూడలేదన్నా అంటాడు. నాకు ఒక్కటి గుర్తుకొచ్చిందండి మీరు చెప్తుంటే. ఇప్పుడు శల్యుడిని ఎలా అయితే దుర్యోధనుడు ఆకట్టుకుందామని చూసి ఆ ప్రయత్నంలో ఫలించాడు కదా కొంతవరకు, రకరకాలుగా మాయలు చేసి మర్యాదలు చేసి, బస్ ధృతరాష్ట్రుడు కూడా కృష్ణుని కూడా లోపరుచుకుందాం అనుకున్నాడా ఏంటి? అంటే వీళ్ళు దుష్టులు కాబట్టి వీళ్ళకి తెలిసింది ఒకటే పద్ధతి, బ్రైబింగ్. ఈ కింద చేతులు పెట్టి ఇవ్వడం అనేది దుష్టులకు అలవాటు ఉంటుంది, లేని వాళ్ళకు కూడా వాళ్ళు అలవాటు చేస్తారు. కాబట్టి వాళ్లకు తెలిసిందల్లా ఏంటి, కృష్ణుడు ఎప్పుడో అగ్రపూజ అందుకున్నాడు ధర్మరాజు చేసిన రాజసూయాగంలో, ఈ మయసభలో. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలేదు, ఈ హస్తినాపురానికి రాలా, అన్ని రోజుల తర్వాత వస్తున్నాడు. కాబట్టి ఎలాగైనా కృష్ణుడి యొక్క మనసు దోచుకోవాలి. ఎలా దోచుకుంటామంటే మెటీరియలిస్టిక్ పర్సన్స్ అని అంటాం కదా మనం, అందుకనే వస్తువులతో దోచుకుందామని అనుకుంటున్నారు. కానీ విదురుడికి తెలుసు ఆయన అలా పడే వ్యక్త. సరే ఏదో ఒకటి అనగానే ఇప్పుడు ఫైనల్లీ ఆ రథం ముందుకు ఇలాగ సాగుతూ ఇంకా పొలిమేరల్లోకి వచ్చేసింది, ఆ యొక్క హస్తినాపురం పొలిమేరల్లోకి. ఇమీడియట్లీ ఒక్కసారికి పొలిమేరల్లోకి రాగానే అక్కడ ధ్వనులు, కేరింతలు, హర్షధ్వానాలు, బాణాసంచాతో ఒక్కసారిగా చిన్న దీపావళి కోలాహలం ఏర్పడింది అక్కడ. అప్పుడే బ్రాహ్మణ పురోహితులందరూ ముందుకొచ్చారు, ఆ పూర్ణకుంభం పెట్టారు, విపరీతమైన వేదగోష్ఠి మొదలయ్యింది. దాని తర్వాత ఈ శంఖాలు ఊదటం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ పన్నీరు చల్లటం, పూలు చల్లటం, ఆ మధ్యలోంచి ఆ రథం ఎంటర్ అవ్వటం. అంటే కృష్ణుడు ద్వారకకు వెళ్ళినా ఆయన అలా సత్కరించరు, దానికి రెండింతలు సత్కరిస్తూ ముందుకు తీసుకువెళ్ళి, అసలు ఇంకా కృష్ణుణ్ణి చూస్తే ఏదో ఎన్ని జన్మల నాటి ప్రేమో బయటికి పన్నుకుంటూ వస్తుందన్న యాక్టింగ్తో పరిగెత్తుకుంటూ అక్కడికి ధృతరాష్ట్రుడు, దాని తర్వాత దుర్యోధనుడు, దుష్ట చతుష్టయంలో ఉన్న కర్ణుడు, ఈ దుశ్శాసనుడు, శకుని, కురువృద్ధులు అందరూ ఉండగా ఆ కళ్ళు మూసుకొని కృష్ణ ఎక్కడున్నావు అని అద్దుకుంటూ కృష్ణుడి యొక్క చేతులు పట్టుకొని ఆ చేతులని ఒక్కసారిగా తన నుదుటి మీద పెట్టుకొని, కృష్ణ నువ్వు రావటం మా జీవితంలో మేము ఎన్నడో చేసుకున్న ఒక మహద్భాగ్యం, ఒక పుణ్యం. నీ పాదస్పర్శ ఈ హస్తిన నేలకు తగలటమే ఇక్కడ ఎన్నో జన్మలుగా ఎంతమందో చేసుకున్న పాపం కూడా పోతుంది. అంటే ఇప్పటి నుంచి మా హస్తిన సుభిక్షంగా ఉంటుందని మాకు ఆత్మసంతృప్తి కలిగింది అని ఆయనని ఆలింగనం చేసుకున్నాడు. అలాగే కృష్ణుడు కూడా చాలా మంచిది ధృతరాష్ట్ర అని లోపలికి తీసుకెళ్ళి ఆ సభలో కూర్చొని అందరితో ఒక నిమిషం ఆయన ఆ చూపు కలిపి అందరితో కుశల ప్రశ్నలు, ఏమయ్యా దుర్యోధన ఎలా ఉన్నావు, నీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ భార్య ఎలా ఉంది. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ కృష్ణుడికి దుర్యోధనుడితో చాలా దేహ సంబంధం ఉంది. అంటే వీళ్ళు వియ్యంకులు కదా, కృష్ణుడు దుర్యోధనుడి కూతురునే సాంబడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అంటే వియ్యంకులు ఒకళ్ళనొకళ్ళు కలుసుకున్నప్పుడు ఈ డిప్లొమాటిక్ థింగ్ కామనే. నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి ఇష్టమైన భోజనం వండాలి, వాళ్ళకి కావాల్సిన మర్యాదలన్నీ చెయ్యాలి కదా. కాబట్టి ఎంతైనా పిల్లనిచ్చుకున్నాడు కృష్ణుడికి దుర్యోధనుడు, ఇంకా ఎక్కువ అతిథి మర్యాదలు చెయ్యాలి. ఆ కుశల ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత నాకిక సెలవు, నేను కలవవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు,
ఈ హస్తినాపురంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ధృతరాష్ట్ర దుర్యోధనుల దగ్గర సెలవు తీసుకొని అటు నుంచి నేరుగా ఆయన కుంతి ఉన్న ప్రదేశానికి వచ్చాడు. కుంతి దగ్గరికి ఎందుకు వచ్చాడయ్యా అని అడిగితే తన ప్రియ శిష్యుడు లేదా తనని నమ్ముకున్న ఈ పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు, కృష్ణ, నువ్వు ఇన్ని సంవత్సరాల తరువాత నువ్వు హస్తినాపురానికి వెళుతున్నావు. నా తల్లిని చూసి 13 సంవత్సరాలయ్యింది. మేము ఆ రాజ్యాన్ని వదిలి వస్తుంటే తను గుండెలు బాదుకొని ఏడ్చింది. అసలు ఆ గుండెలు బాదుకొని ఏడ్చి ద్రౌపదిని పిలిచి మా చేతులు ద్రౌపది చేతుల్లో పెట్టి పిల్లల్లాగా చూసుకోమని అప్పగింతలు ద్రౌపదికిచ్చింది. కాబట్టి ఆ తల్లి కళ్ళల్లో నేనెన్నడూ ఆనందం చూడలేదయ్యా. అసలు ఆ తల్లి ఎలా ఉంది అనేది కొంచెం ఆమెని పరామర్శించి మేమందరం బాగున్నాం, మేము ఆనందంగా ఉన్నాం, మేము దృఢంగా ఉన్నాం, మేము ఇన్నిన్ని జయించుకొని వచ్చాం అని కొంచెం ఆమెకి కొంచెం ఎమోషనల్లీ నువ్వు మాట్లాడితే ఆమె సర్దుమడుగుతుంది అని ఒక మదర్ ఎమోషన్ని ఆయన వ్యక్తపరిచాడు. అందుకే ఆయన కుంతి దగ్గరికి వెళ్ళాడు. కుంతి కృష్ణుణ్ణి చూడగానే అసలు అదొక ఎమోషనల్ డ్రామా. ఆమె కూలిపోయింది అక్కడ కృష్ణుణ్ణి చూసి. కూలిపోయి ఆ కృష్ణుడి చరణాల మీద పడి కృష్ణుణ్ణి పట్టుకొని ఏడుపు, అంటే ఆమె గుండెల నిండా బాధ. ఏడ్చి అసలు నేను ఎందుకు ఇక్కడున్నానో, ఎందుకంటే నా పెద్ద కొడుకు విదురుడి దగ్గర ఉన్నమన్నాడు కాబట్టి ఉన్నాను నేను. కానీ ఇలాంటి దుష్టుడైన ఈ దుర్యోధనుడి భోజనం తినటం కూడా నాకు ఇష్టం లేదు. నా పిల్లలు ఎలా ఉన్నారు, అసలు నా పిల్లలన్నా వదిలేయి, వాళ్ళు చాలా ధీరపరాక్రమం కలిగిన వాళ్ళని ఆకాశవాణే వాళ్ళు పుట్టినప్పుడు చెప్పింది. కానీ ద్రౌపది నా పిల్లల్ని పెళ్లి చేసుకొని సుఖపడ్డట్టుగా, తను నవ్వినట్టుగా నేను ఎప్పుడు చూడలేదు కృష్ణ. అలాంటి ద్రౌపది ఇన్ని సంవత్సరాల అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసి ఎన్నో బాధలు పడిందని చెప్పి నేను విదురుడు చెప్తుంటే వింటూనే ఉన్నాను. అలాంటి ఒకానొక సందర్భంలో కీచకుడు వెంటబడి చెరచపోతే భీముడు వెళ్ళి కాపాడాడని అనుకున్నాను. ఒక అత్తగా నేనెన్నడూ నా కోడలికి ఏ రకమైన న్యాయం చేయలేకపోయాను కృష్ణ. నేను తలుచుకుంటేనే నా పిల్లలకి నేను ఏ రకంగా ఒక తల్లిగా న్యాయం చేయలేకపోయాననే ఒక బాధ నా మనసుని నిత్యం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి కృష్ణ, నేను అలిసి సొలసిపోయాను. కాబట్టి దయచేసి నా పుట్టింటి వాడిగా నువ్వు మాత్రమే నాకు దిక్కు, నాకెవరు దిక్కులేరని అడిగింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, చేసుకున్న వాళ్ళు ఎలాగో తనని ఏమీ ఇవ్వలేకపోయారు. ఈ పాండురాజు పిల్లలు. కృష్ణుడితో ఆమెకున్న దేహ సంబంధం తన పుట్టింటి ద్వారా ఉన్న సంబంధం. కాబట్టి అత్త కదా, పుట్టింటి వాళ్లే కదా, మరి ఏదన్నా కష్టం వస్తే చూసుకోవాలి. కాబట్టి నువ్వే మమ్మల్ని చూసుకోవాలి, నువ్వే మాకొక దారి చూపించాలని తను అడిగి, తను ఆ ఆత్మవేదన, ఆ మనోవేదనని చూసి కృష్ణుడే చాలా ఎమోషనల్గా లోనయ్యాడనేది మనకు వ్యాసభారతం చెప్తుంది. అది చూసి కుంతికి చెప్తాడు, ఖచ్చితంగా ఇప్పుడు వరకు జరిగిందంతా ఒక లెక్క, ఇక ముందు జరిగేది ఒక లెక్క. నా మీద నువ్వు భరోసా ఉంచుకో, ఇన్నాళ్ళు నన్ను నువ్వు నమ్ముకున్నావు. కాబట్టి ధర్మ సంస్థాపన కోసం జరుగుతున్న ఒక ప్రయత్నమే నీ కొడుకులు 13 సంవత్సరాలు తీసుకున్న ఒక ట్రైనింగ్. ఇప్పుడు అసలైన సమయం మొదలయ్యింది. ఖచ్చితంగా నీ కొడుకులకు అన్నీ మంచే జరుగుతాయి, ఇక ముందు అన్నీ మంచి రోజులే ఉన్నాయి అనగానే కుంతి ఆయన మాటలతో కొంచెం ఊరడిల్లిందయ్యి, దేహ సంబంధం మీద నాకెన్నడూ నమ్మకం లేదు, ఆత్మ సంబంధం మీదే నాకు ఆ నమ్మకం ఉంది కృష్ణ. నువ్వు శ్రీమన్నారాయణుడివి, శ్రీహరివని తెలుసు, నిత్యం నేను నీకు పూజ చేస్తూనే బ్రతికాను. అందుకనే ఇస్కాన్ వాళ్ళు కూడా ఒక అద్భుతమైన పుస్తకం రాశారండి, ప్రేయర్స్ ఆఫ్ క్వీన్ కుంతి అని. సో కుంతి నిరంతరము కృష్ణుణ్ణి నాకు బాధలే కావాలని అడిగిందట. ఎందుకంటే బాధల్లో మాత్రమే కదా భగవంతుడిని మేము గుర్తుంచుకుంటాం, అన్ని సుఖాలుంటే భగవంతుడు నువ్వు ఎందుకు గుర్తొస్తావు అని. కాబట్టి ఇప్పుడు కూడా తను అడుగుతుంది, తన కోడలు ఎన్నడూ సుఖపడలేదని, తన కొడుకులకు ఎన్నడూ న్యాయం జరగలేదని. కాబట్టి ఖచ్చితంగా కుంతి అత్త, నువ్వు అనుకున్నట్టుగా ధర్మం గెలుస్తుంది, అధర్మం పడిపోతుంది. ఆ సమయం ఇంకెక్కువ దూరంలో లేదు. ఖచ్చితంగా ఇంకొంచెం కాలంలోనే అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి అని కుంతిని ఆలింగనం చేసుకొని, కుంతికి కొంచెం ఎమోషనల్గా భరోసా ఇచ్చి, నీ ఆత్మబంధువుని నేను, అందుకే అర్జునుడికి ఒక స్పెషల్ ఇది ఇచ్చాను,
నేను కావాలా, నా ఆత్మీయత కావాలా, నా సైన్యం కావాలా అంటే పాండవులు కూడా ఆత్మీయతే కావాలన్నారు. మరి ఆత్మీయత అన్న వాడిని నేను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను కదా! మరి నీకెందుకు ఇక బాధ, భయం అంటే, నాకంతా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నువ్వు మమ్మల్ని పాలల్లో ముంచినా, నీళ్ళల్లో ముంచినా నువ్వే బాధ్యత అని చెప్తూ తర్వాత విదురుణ్ణి కూడా పలకరించి దాని తర్వాత దుర్యోధనుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇందాక దుర్యోధనుడిని కలిసింది అఫీషియల్లీ సభలో. ఇప్పుడు దుర్యోధనుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అంతఃపురానికి వెళ్ళగానే దుర్యోధనుడు చూసి చాలా సంతోషించి, అంటే కుంతిని విదురుణ్ణి కలిసిన తర్వాత నాకు ఆ లెవెలు వెయిట్ ఇచ్చి నువ్వు నా అంతఃపురానికి వచ్చావు కదా కృష్ణ, కూర్చో, కాసేపు మనం కుశల ప్రశ్నలు మాట్లాడుకుందాం అనగానే కూర్చొని అంతా ఎలా జరుగుతుంది, పిల్లలు ఏమున్నారు, ఏం జరుగుతుంది, రాజ్యంలో ఎలాంటివన్నీ చెప్పిన తర్వాత, రా కృష్ణ భోజనం చేద్దాం, నీ కోసం అసలు నభూతో నభవిష్యతి లాగా ఒక పెద్ద విందుని నేను ఏర్పాటు చేశాను అనగానే కృష్ణుడు చూసి, నేను నీ ఇంట భోజనం చెయ్యను అని ముఖం మీద చెప్పేశాడు. ముఖం మీద చెప్పగానే ఇమీడియట్లీ దుర్యోధనుడు కర్ణుడి వైపుకు తిరిగి, చూసావా మనమేదో ప్రేమ చూపిస్తున్నామే కానీ కృష్ణుడికి మనం అంటే ఎన్నడూ ప్రేమ లేదయ్యా, మన ఇంట భోజనం కూడా చెయ్యడట అనగానే కర్ణుడు దుర్యోధనుడు ఒకళ్ళ ముఖాలొకళ్ళు చూస్తుండగా కృష్ణుడు వాళ్లకు చెప్పిందేమిటి అంటే, నేను ఇక్కడికి ఏ పని మీద వచ్చాను, నేను నీ వియ్యంకుళ్లాగా రాలేదు, నేను రాయబారంతో పాండవుల యొక్క సందేశాన్ని తీసుకొని వచ్చాను. అలాంటి సమయంలో నువ్వు కూడా దానికి ఒక పాత్రత ఉన్నవాడివి, అంటే నువ్వు కూడా రాయబారంలో ఒక క్యారెక్టరు నువ్వు, కాబట్టి నేను నీ ఇంట్లో భోజనం ఎలా చేయాలి, అటు వాళ్ళ వైపు మాట్లాడకూడదు, నీ వైపు మాట్లాడకూడదు కదా, నేను రాయబారం అనేది న్యూట్రల్గా ఉండాలి. కాబట్టి ఆ రాయబారం అనే ఒక ధర్మంతో నేను నీ ఇంట భోజనం ఈరోజు చెయ్యలేను, దానికి మళ్ళీ ఒకరోజు పెట్టుకుందాం, కాబట్టి నేను వెళ్ళి ఇక చాలా అలిసిపోయాను, విశ్రాంతి తీసుకొని రేపొద్దున మనం సభలో కలుద్దాం. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో దుర్యోధనుడికి కానీ కర్ణుడికి కానీ కృష్ణుడి దైవత్వం అర్థం అవ్వలేదా అండి? కృష్ణుడి దైవత్వం రాజసికులకు తామసికులకు ఎన్నడూ అర్థం కాలేదు. అది చాలామంది నేను ఈ పాడ్కాస్ట్లో మాట్లాడుతున్న తర్వాత కూడా అడుగుతున్నారు, అంటే కృష్ణుడు వేపుకు యుద్ధానికి వెళ్ళిన ప్రతివాడు దుర్మార్గుడేనా, అంటే నేను ఏకలవ్యుడి గురించి మాట్లాడుతూ ఏకలవ్యుడు కృష్ణుడి చేత సంహరింపబడ్డాడు అని అడిగినప్పుడు, అంటే కృష్ణుడితో వైర్యం ఉంటే ప్రతివాడు దుర్మార్గుడేనా అని, అంటే మీరు దీన్ని అందుకే వ్యాస మహాభారతం అనేది ముందు నుంచి క్రానలాజికల్గా చదవాలి. భూమాత ఎందుకు వెళ్ళి గోమాతగా శ్రీ మహావిష్ణువుని ప్రాధేయపడింది లేదా బ్రహ్మదేవుడి ద్వారా ప్రాధేయపడిందంటే, భూమిని ఏల్తున్న రాజులందరూ అసురులై పుట్టారు. ఇది ద్వాపరయుగం కలియుగానికి సంధిలో జరుగుతుంది ఇదంతా. ఆ టైములో ఆ ద్వాపరాంతంలో భూసురులుగా రాజులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎందరో అసురులయ్యారు. అసురులే రాజులైతే యథా రాజా తదా ప్రజ అంటారు. వాళ్ళకే ధర్మం లేకపోతే ఇంకా ప్రజలలో ఏ రకమైన ధర్మం ఉంటుంది? కాబట్టి ఈ సాల్వుడు కానీ, జరాసంధుడు కానీ, కంసుడు కానీ, పౌండ్రీక వాసుదేవుడు కానీ, దంతవర్తుడు కానీ, శిశుపాలుడు కానీ, ఏకలవ్యుడు కానీ, వీళ్ళందరూ ఇంకా ఎందరో రాజులు, వీళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి కేవలం ఒక మనిషిగా చూశారు. వాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఉంచి పొడుగ్గా ఉండి చాలా హ్యాండ్సమ్గా నిత్య యవ్వనంలో ఉన్నాడు, 70-80 ఏళ్ళు వచ్చినా ఈ మనిషికి ఇంకా గడ్డాలు మీసాలు రాకుండా, ఆ చర్మం ముడతలు రాకుండా ఏదో ఒక పెద్ద పెద్ద సిద్ధులు పొందిన వాడై ఉన్నాడు అనుకున్నారే తప్ప, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే భూభార హరణాన్ని తగ్గించటానికి ఇక్కడికి వచ్చాడని వాళ్ళల్లో లేదు. ఎవరిలో ఉందయ్యా అంటే, ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని మెలుగుతున్నారో వాళ్లకు మాత్రమే తెలిసింది. అక్రూరుడికి తెలుసు, ఉగ్రసేనుడికి తెలుసు, సాత్యకి తెలుసు, కృతవర్మకు తెలుసు, పాండవులకు తెలుసు, ద్రోణాచార్యుడికి తెలుసు, కృపాచార్యుడికి తెలుసు, సో అశ్వత్థామకు కూడా తెలుసు ఒక రకంగా చెప్పాలంటే. అంటే వాళ్ళందరికీ తత్వం తెలుసు. వీళ్ళు కేవలం రాజు మాత్రమే, కొంచెం బాగా తెలివిగల రాజు, కొంచెం బాగా నేర్పుగలిగిన రాజు, ఇప్పటి వరకు యుద్ధంలో ఓడని రాజు, అంతే వీళ్ళకు తెలుసు. అదే మెటీరియలిస్టిక్ పర్సన్కి స్పిరిచువల్ పర్సన్కి ఉన్న తేడా. అన్నిట్లోనూ పరమలౌకికత్వాన్ని చూసేవాడే ఈ భోగి, అన్నిటిలోనూ ఆధ్యాత్మిక విషయాలను ఎతికేవాడే యోగి. బాగా చెప్పారు. కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోగానే కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరు కలిసి ఒకళ్ళొకళ్ళు చూసుకొని, అంటే మన ఇంట భోజనం కూడా చెయ్యలేదంటే ఎంత పాండవుల వైపు రాయబారాన్ని తీసుకొని వచ్చాడో రేపొద్దున సభలో చూద్దాం
అనుకొని అక్కడ నుంచి బయలుదేరి విదురుడి ఇంటికి వెళ్ళి, ఈ రాత్రి నేను విదురుడి ఇంటిలోనే నా అతిథిగా ఉండి నేను అక్కడే నా భోజనం చేస్తానంటే అసలు ఎవరెవరో భోజనానికి రెడీ చేశారు. అంటే ఎవరింట్లో తింటాడో ఎవరికి తెలియదు కదా. భీష్ముడు రెడీ చేసుకున్నాడు, ద్రోణుడు రెడీ చేసుకున్నాడు, కృపాచార్యులు రెడీ చేసుకున్నారు. ఈ దుర్యోధనుడైతే ఇంకా పెద్ద పెద్ద ఫీస్టే రెడీ చేశాడు అనమాట, ఒక పెద్ద బుఫేలాగా. కానీ విదురుడి ఇంట్లో ఆ రోజు విదురుడు భార్య తన కోసం వండిన కొన్ని ఆకుకూరలు, కొన్ని రొట్టె ముక్కలు ఉన్నాయంట అక్కడ. అంటే వ్యాసభారతంలో జరిగింది. ప్లస్ బిఆర్ చోప్రా గారు కూడా దీన్ని బాగా చూపించారు. అనగానే లోపలికి వెళ్ళగానే విదురుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి నువ్వు మా ఇంటికి వచ్చావేమిటి అని. అంటే ముందు అసలు విదురుడు అక్కడ లేడు. విదురుడికి అప్పుడే సమాచారం చెప్పారు, కృష్ణుడు మీ ఇంటికి వెళ్తున్నాడంటే ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట విదురుడు యొక్క భార్య అగ్యపార్ధ్యాదులు వచ్చి తీసుకొని లోపల కూర్చోబెట్టగానే విదురుడు వచ్చాడు. వచ్చేసరికి బాగా ఆకలవుతుంది విదురా అనగానే అయ్యో అని చెప్పి ఆ రోజు ఏవేవి వండిందో విదురుడు భార్య అవన్నీ తీసుకురమ్మంటే కొన్ని ఆకుకూర మాత్రమే అక్కడ ఉన్నదిగా మనకు వ్యాసభారతం చెప్తుంది. దాన్ని బిఆర్ చోప్రా గారు హిందీలో సాక్ అని ఒక పెద్ద పాట రాశారు దానికి. సో ఆ ఆకుకూరతో కొన్ని రొట్టెలు కృష్ణుడు తింటుంటే అసలు ఎన్ని రోజుల నుంచి నేను అంతఃపుర భోజనం తిన్నాను తప్ప ఇంత రుచికరమైన భోజనం నేనెన్నడూ తినలేదు విదురా అని అంటున్నాడంట కృష్ణుడు. విదురుడు అతిశయోక్తి కాకపోతే, కృష్ణ నువ్వు మహాచక్రవర్తివి, నువ్వు తినని భోజనమా, ఆ ఆకుకూరలో ఏముందయ్యా అంటే భావగ్రాహి జనార్దన. ఇక్కడ నువ్వు పెట్టిన భోజనం కాదు కృష్ణుడికి ముఖ్యం, ఇక్కడ నువ్వు ఏ అనురాగంతో ఏ ప్రేమతో భోజనం పెడతావో అది ముఖ్యం. అలాంటిది ఆ విదురుడు యొక్క భార్య అయ్యమ్మో కృష్ణుడు లాంటి ఒక పెద్ద శ్రీహరే మా ఇంటికి వస్తే అసలు ఎలా ఉండాలని చెప్పి ఆ ప్రేమతో ఆయనకి వడ్డిస్తుంటే అది తిని ఆయన తన్మయత్వం చెందాడన్నట్టుగా వ్యాసభారతం చెప్తుంది. సో ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్తో భోజనాలు రెడీ చేశారు. అంటే ధృతరాష్ట్రుడు ఈ మర్యాదలన్నీ కృష్ణుడి మీద ప్రేమతో చేశాడా? సో కృష్ణుడి దగ్గర నుంచి ఏదో ఒక అవసరానికి చేశాడు. దుర్యోధనుడు ఏమన్నా ప్రేమగా చేశాడా? కృష్ణుడు తన వైపు మాట్లాడాలి, తన వైపు నడవాలి అనే ఒక స్వార్థంతో చేశాడు. అందుకనే ఈ విదురుడు ఇంట్లో తిన్న భోజనం అవి ఆకుకూరలు పెట్టడం అనేది మనకు గుర్తొచ్చేది ఏమిటంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యాత్ ప్రయశ్యసి. అంటే భక్తితో నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏంటంటే పత్రము, ఫలము, పుష్పము, జలము. ఆయనకి భక్తితో ఇవిస్తే చాలు. నువ్విచ్చే పదార్థం మీద ఆయనకు ఆలోచన ఉండదు, నువ్విచ్చే భావన మీద ఆయనకి పూనిక ఉంటుంది, దానికి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ రోజు అక్కడ భోజనం చేశాడు. చాలామందికి ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, అరటిపండు తొక్కలు తిన్నాడు కృష్ణుడని. అవన్నీ కూడా కవులు రకరకాల వాళ్ళు వర్ణనలతో అలా రాసి ఉండొచ్చు, కానీ వ్యాసభారతంలో మాత్రం అలాంటిది ఏది జరిగినట్టుగా అయితే నాకు ఆంధ్ర మహాభారతంలోనూ లేదు, వ్యాస మహాభారతంలోనూ లేదు. అవన్నీ సినిమాటిక్ లిబర్టీస్, లిటరీ లిబర్టీస్ తీసుకున్నారు వాళ్ళు. అంటే కనీసం ఈ సినిమాటిక్ లిబర్టీలో మంచిదన్నా ఉంది. మంచిది. ఎందుకంటే ఆయన అక్కడ తిన్న ఆకుకూర భోజనంతో చాలా సంతృప్తి చెందాడనేది వ్యాసుడు చెప్తున్నాడు. కాబట్టి దాన్ని అద్భుతీకరించి తొక్కలు తిన్నాడు, అరటిపండు వదిలేశాడు అనే దాంట్లో బాగుంది. కానీ సినిమా లిబర్టీతో విలన్లైన కర్ణుడిని హీరోయిన్ చేయకూడదు. అది కరెక్ట్, బాగా చెప్పారు. సో కవులు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కేవలం ఉన్నదాన్ని అద్భుతీకరించాలి, కానీ లేనిది జోడించి చెప్పకూడదు మహాభారతాన్ని. ఎందుకంటే వ్యాస హృదయం పోతుంది కాబట్టి అక్కడ ఆ రోజు అక్కడ వాళ్ళ ఇంట్లో భోజనం అయిన తర్వాత ఆ హంసతూలికా పాన్పు మీద ఆయన పడుకొని ఉంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని విదురుడు ఆయన కాళ్ళు పట్టుకోవటానికి ప్రయత్నిస్తే కృష్ణుడు పట్టుకోనివ్వలేదట. ఎందుకంటే వయసులో పెద్దవాడు విదురుడు. సో అదే కాకుండా ఆయన చాలా ప్రేమతో ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాడు కృష్ణుడికి. ఎందుకంటే విదురుడు కూడా చాలా మనస్తాపం చెంది ఉన్నాడు. ఇలాంటి దుష్టుడైన ఒక రాజు చేత పాలింపబడుతున్నాం మేము, ఎన్ని మంచి విషయాలు చెప్పినా వినట్లేదు అని విదురుడు ఇప్పుడు కృష్ణుడికి రేపొద్దున జరగబోయే సమావేశం గురించి మాట్లాడుతున్నాడు. కృష్ణ, నీకన్నీ తెలిసిన వాడివే, అందరూ హృదయాల్లో ఉండే మనిషివే నువ్వు. కానీ కృష్ణ, అసలు ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కుంతి కానీ, నేను కానీ కొన్ని రోజులుగా చాలా మనస్తాపం చెంది ఉన్నాం. ఎందుకంటే కేవలం దుర్యోధనుడు తన పక్కన ఉన్న కర్ణుణ్ణి చూసుకొని పేట్రేగిపోతూ యుద్ధానికి రెడీ అవుతున్నాడే తప్ప అసలు దుర్యోధనుడికంటూ ఎటువంటి ఒక తన యొక్క బలం అనేది ఏమీ లేదు. కాబట్టి
ఒకటి నువ్వు అర్థం చేసుకోవలసినది ఇక్కడ జరుగుతుందేంటో. రెండోదేమిటంటే కృష్ణ, నేను చెప్పకూడని విషయమైనా నేను నీకు చెప్తున్నాను. వాడు మహా దుర్మార్గుడు దుర్యోధనుడు. నువ్వు ఒంటరిగా వచ్చావు, నాకేదో భయంగా ఉంది, చెయ్యరాని ప్రయత్నం ఏదైనా చేసినా చెయ్యొచ్చు. కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్త వహించవలసినది. అంటే ఇది ప్రేమ. ఆయన టెక్నికల్లీ డిప్లొమాట్ ఆయన. ఈ రాజ్యంలో వాళ్ళు అంతఃపురంలో మాట్లాడుకున్నారు, అది కృష్ణుడికి చెప్పకూడదు. కానీ ఆత్మ సంబంధం ముఖ్యం. దేహ సంబంధం దేవుంది. తండ్రి, తల్లి, చెల్లి, తమ్ముడు, భార్య, పిల్లలు వీళ్ళందరూ ఈ దేహంతో పోతారు. కానీ ఆత్మ సంబంధం, గోపికలకు కృష్ణుడితో ఉన్న సంబంధం, విదురుడికి కృష్ణుడితో ఉన్న సంబంధం ఒకటే. ఆయన పరమ పునీతుడు, చాలా భాగవతోత్తముడు విదురుడు. చెప్పగానే కృష్ణుడు నవ్వి, నన్ను వాడేమన్నా చేస్తాడా చెప్పు విదురా, నీకు తెలియంది కాదు, నీ ప్రేమకు నువ్వు చెప్పావు కాబట్టి ఖచ్చితంగా నేను జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ ఇంతటి దుర్మార్గుడంటే దూతగా వచ్చిన వాడిని కూడా ఏదైనా చేస్తారని నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందనగానే కొన్ని కుశల ప్రశ్నలు అయిన తర్వాత కృష్ణుడు పడుకోవటం జరిగింది. పొద్దున్నే లెగిశాడు. కృష్ణుడు అలాగ నడుచుకుంటూ సభలోకి వెళ్ళాడు. సభలో చూడగానే ఎప్పుడూ లేనట్టుగా మామూలుగా 10 మంది 20 మంది ఉన్న చోట పూర్తి సభ నిండిపోయింది. ఎక్కడెక్కడి నుంచో తెలియని యోగ పుంగవులు వచ్చారు. చూస్తే నారద, కాన్వ, జమదగ్నులున్నారు. అంటే వేరే లోకాల నుంచి మనుషులు వచ్చారు. మిగతా వాళ్ళందరూ వస్తే అసలు ద్రోణుడు, భీష్ముడు చూసి చాలా నివ్వరపోయారు. ఏ రోజు రాని, అంటే ఇక్కడ ఇంత అధర్మం మాట్లాడుకుంటున్నారని జనాలకు ఒక ఇంట్రెస్టే పోయింది. అలాంటిది ఎక్కడెక్కడ నుంచో బ్రాహ్మణోత్తములు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు, ఋషులు, తపస్సులందరూ ఆ సభ నిండా నిండిపోయారు. నిండిపోగానే మొట్టమొదట కృష్ణుడు ఆసనంలో కూర్చోకుండా, నారద మీరు కూర్చోండి, కన్వా మీరు కూర్చోండి అంటే వాళ్ళందరూ ఆ సిద్ధ మార్గంలో వచ్చి గాల్లోనే నిలబడ్డారు. కాబట్టి వాళ్ళందరినీ మీరు ఉపస్థితులు అవ్వండి అని, పెద్దవాళ్ళైన ద్రోణాచార్య మీరు కూర్చోండి, కృపాచార్య మీరు కూర్చోండి, భీష్మాచార్య మీరు కూర్చోండి, సమస్తమైన వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ధృతరాష్ట్ర మీరు కూర్చోండి అని చెప్పి అందరికంటే ఆఖరిగా కృష్ణుడు తన ఆసనంలో కూర్చున్నాడు. ఆ సభలో ఆ టైంలో మీరు చెప్తుంటేనే ఒళ్ళు గగుర్పడుస్తోంది. మనమే అక్కడ ఉండి ఆ సభలో ఒక సభ్యులుగా ఆ రాయబారం వింటే ఎంత అద్భుతంగా ఉంటుందండి మనకి అసలు. అవును. అంటే ఇవన్నీ ఏంటంటేనండి, ఎటికేట్స్ అండ్ క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఎన్నడూ పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వలేని వాళ్ళు ఈ దుర్యోధనుడు, కర్ణుడు ఇత్యాది. కానీ ఇక్కడ కృష్ణుడు అన్ని యుద్ధాలు చేసి గెలిచిన వాడు పెద్దవాళ్ళు కూర్చున్న తర్వాతనే కూర్చోవాలి, యోగి పుంగవులు కూర్చున్న తర్వాతే కూర్చోవాలని అనుకున్నాడు చూడండి. అది క్యారెక్టర్ అంటే. కొన్ని అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు చూసి నేర్చుకోవచ్చు అనటానికి పాండవులు కృష్ణుడిని నమ్ముకున్నారు కాబట్టి పాండవుల్లో ఈ క్యారెక్టర్ కనబడుతుంది. ఈ భక్తులనే వాళ్ళకండి మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేవి చాలా గట్టిగా ఉండాలి. అది కృష్ణుడిని ప్రేమించిన కృష్ణ భక్తులు అందరూ నేర్చుకోవాలి. కాబట్టి ఆ సభలో కూర్చుండగానే ఇప్పుడు విదురుడు చెప్పాడు కదా, చెప్పినందుకు గాను సాత్యకి, కృతవర్మ అటువైపు ఇటువైపు కూర్చున్నారు. అంటే కృష్ణుడికి ప్రొటెక్షన్ అవసరం లేదు, కానీ విదురుడు చెప్పాడు కదా ఏమైనా జరగచ్చని. కాబట్టి అలా సాత్యకిను, కృతవర్మ కూడా పక్కనే కూర్చున్నారు. కూర్చోగానే కృష్ణుడు చూసి మనసులో నవ్వుకున్నాడు. అంటే భగవంతుడికి ఒకళ్ళ ప్రొటెక్షన్ ఏమిటండి, భగవంతుడిని ప్రొటెక్ట్ చేసే కైంకర్యం వీళ్ళు తీసుకున్నారు, ఆ సేవాభాగ్యం వీళ్ళు తీసుకున్నారు. తీసుకోగానే ధృతరాష్ట్రుడి వైపు చూసి, కృష్ణుడు క్యారెక్టర్ మీరు అర్థం కావాలి అంటే కృష్ణతత్వం మీరు అనుకున్నంత కాంప్లెక్స్ ఏది కాదు. కృష్ణుడికి గ్రే ఏరియాస్ ఉండవు, తెలుపులు నలుపులు మాత్రమే ఉంటాయి, తెల్ల కాగితాలు నల్ల కాగితాలే ఉంటాయి. ఈ చుక్కల కాగితాలు, రంగురంగుల కాగితాలు కృష్ణుడు మాటల్లో ఉండవు. సూటిగా, ధృతరాష్ట్ర నేను ఇవాళ నీతో సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు చేసేది న్యాయమేనా, నువ్వు చేసేది ధర్మమేనా? ఈ ఒక్క ప్రశ్నకి నాకు సూటిగా నువ్వు సమాధానం చెప్పవలసినది అనగానే ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడకుండా కళ్ళు కిందకు దించుకొని మౌనం వహించాడు. సో ఎందుకంటే పరమాత్మని చూసిన తర్వాత ఇంకా మాటలు ఏమొస్తాయి, నువ్వు చేసిన తప్పు తెలుసు కదా. ఇప్పుడు ఆ మౌనం వహించాడు కాబట్టి ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసి నవ్వుకున్నారు. ఆ నవ్వుకుంటున్న తరుణంలో కృష్ణుడు అన్నాడు, నువ్వే చూడు, భీష్ముడు ఈ రాజ్యాన్ని మొత్తం అతను అనుభవించకుండా కేవలం ఒక ప్రొటెక్టర్గా పక్కన నిలబడి త్యాగమూర్తిగా నిలబడ్డాడు. అంటే నీ శంతనుడి రాజ్యం, ఈ వంశం త్యాగానికి చిరునామా. అంటే ఇక్కడెవడు నేను రాజ్యాన్ని ఏలాలని అనుకోలేదు,
కాబట్టి ఇక్కడ ధర్మంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలని తన జీవితం ఈ రాజ్యానికి త్యాగం చేసిన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి ఈ సభలో ఉండగా పాండురాజు గెలుచుకొచ్చాడు. నువ్వు అంధుడివయ్యి ఒక్కసారి యుద్ధానికి కూడా వెళ్ళినవాడివి కాదు నువ్వు. పాండురాజు వెళ్ళి యావత్ భూమండలాన్ని గెలుచుకొనొచ్చి అన్నగా ఆ మర్యాదను నిలిపి నీ కాళ్ళ దగ్గర రాజ్యాన్ని పెట్టాడు. తర్వాత అతను ఎప్పుడైతే శాపగ్రస్తుడయ్యాడో రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి అలాంటి వాడి పిల్లలు తిరిగి వస్తే కనీసం పాండురాజుకు దక్కాల్సిన రాజ్యభాగమన్నా ఇవ్వాలా, ఇవ్వకూడదా? అలాంటిది నువ్వు ఇవ్వకపోగా ఎప్పుడూ లేనిది మొట్టమొదటిసారి నేను ఈ కురు వంశంలో, ఈ కురు రాజ్యంలో అన్నదమ్ముల బిడ్డలు కొట్టుకోవటం అనే దుస్థితి చూస్తున్నాను. ఇలాంటి ఒక దుస్థితి నీ పూర్వీకులు ఎవరైనా శంతనుడి దగ్గర నుంచి అందరూ కూడా ఆ స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఆనందం కలిగిస్తుందా? నీకు పితృదోషం తగులుతుందయ్యా. మన పూర్వీకులు చేసిన త్యాగాల్ని మనసులో గుర్తుంచుకొని నువ్వు మెలగాలి తప్ప ఆ పూర్వీకుల త్యాగాల్ని ఇలాంటి అధార్మిక కార్యక్రమాల వల్ల వృధా కానివ్వకూడదు. కాబట్టి నువ్వు పెద్దవాడివి, అందులోనూ రాజువి. నేను నిన్ను అడిగేది ఒకటే, వాళ్లకు దక్కవలసిన రాజ్యాన్ని దయచేసి నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నా విన్నపము అని మాట్లాడగానే ఇమీడియట్లీ అక్కడ భీష్మ పితామహ పెద్దవాడు కాబట్టి లెగిసి, ధృతరాష్ట్ర ఇక మించిపోయింది ఏమీ లేదు, కాబట్టి నువ్వు ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యం వాళ్ళకిచ్చేయి అని చెప్పాడు. చెప్పగానే ఇప్పుడు దుర్యోధనుడు లెగిశాడు. దుర్యోధనుడు ఒక వింత లాజిక్ మాట్లాడాడు ఇక్కడ. ఏం మాట్లాడాడు? నేనేమన్నా తల మీద గన్ను పెట్టి పిలిచానా నేను పాచికలాడమని? మీరు ఒకసారి గమనించండి. అంటే మాటి మాటికి సభలో ఒకటి వస్తుంది, వాళ్ళు చాలా గొప్పవాళ్లగా, నేనేదో పరమ అధార్మికుడుగా. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, నేనేమన్నా తల మీద గన్ను పెట్టి పిలిచానా? నువ్వు వచ్చి నాతో పాచికలు ఆడాలి, నువ్వు ఓడిపోవాలి, నువ్వు రాజ్యం ఓడిపోవాలని నేనేమన్నా పిలిచానా? తలుచుకోనుంటుంటే ధర్మరాజు పాచికలాడటానికి రాకుండా కూడా ఉండొచ్చు కదా. ఉంటే ఇలాంటి ఒక పరిస్థితే వచ్చుండదు కదా. కాబట్టి వచ్చాడు పో. కానీ ఆ మాయాజూదంలో ఆల్రెడీ అతనికి తెలిసిందైతే ఎందుకు పార్టిసిపేట్ చేశాడు? పోనీ పార్టిసిపేట్ చేశాడు, నేను ఆడనని మధ్యలో లెగిసి ఎందుకు వెళ్ళలేదు? మొత్తం ఓడే వరకు ఎందుకు కూర్చున్నాడు? కాబట్టి ఒక్క నిమిషం నాకు అర్థం కాని విషయం, మాటిమాటికి నా తండ్రిని నన్ను మీరు బ్లేమ్ చేయటం తప్ప నాకు నిజం చెప్పండి, నేను చేసిన తప్పేమిటి అనగానే శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని చూసి, దీనిని ఆత్మవంచన అంటారు. వాళ్ళని చూసి నీకెప్పుడు నీ కళ్ళు ప్రశాంతంగా ఉండలేదు. నీ గుండెల మీద చేసుకొని చెప్పు, వాళ్ళు ఈ రాజ్యంలోకొచ్చిన రోజు నుంచి నీ మనసులో ఒక వృషవృక్షం పెరుగుతూనే ఉంది. చిన్నప్పుడు సర్పాల చేత కాటేయించటం, వాళ్లకు విషపు భోజనం తినిపించి భీముణ్ణి లోపల పడేయటం, అక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఎప్పుడు దుర్యోధన నీకు వాళ్ళ మీద వైర్యం లేకుండా ఉన్నది? ఒక్కసారైనా వాళ్ళ మీద నువ్వు ప్రేమ అనురాగాన్ని నువ్వు చూపించావా? కాబట్టి ఇప్పుడు నువ్వు నీ ఆత్మవంచన చేసుకోకూడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. కాబట్టి ఎప్పుడైనా అన్నదమ్ముల పిల్లలు కలిసి బ్రతికితే నువ్వు సుఖంగా ఉంటావు, వాళ్ళు సుఖంగా ఉంటారు, భూమండలం సుఖంగా ఉంటుంది. కేవలం నీ ఒక్కడి కోపం, నీ ఒక్కడి కక్ష, అది ఎందుకు పనికిమాలిన కక్ష, అవసరం లేని కక్ష, ఎందుకంటే నీ జోలికి వచ్చిన వాళ్ళు కూడా కాదు. అలాంటి ఒక కక్షపూరితమైన రాజకీయం మానుకో దుర్యోధన, అది నీ ఒక్కడికి కాదు సమస్త లోకానికి మంచిది అని చెప్పగానే పక్కన నుంచి కృష్ణుడు లాంటి పెద్ద మనిషి మాట్లాడుతున్నాడని నారదుడు లెగిసి కొన్ని ఉపనిషత్ సూత్రాల్లోంచి అసలు మన్నించటం అనేది ఎంత మంచిది, క్షమించడం అనేది ఎంత మంచిది అని, అంటే చరిత్రలో గరుత్మంతుణ్ణి శ్రీమన్నారాయణుడు కూడా ఒకసారి పొగరుతో గరుత్మంతుడు ప్రవర్తించినప్పుడు శ్రీమన్నారాయణుడు తన మోచేతితో నొక్కి ఆయన యొక్క గర్వభంగం చేసి దాని తర్వాత గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నాడు. అంటే గర్వం తప్పు కాదు, కానీ అది తెలుసుకొని మెలగాలి. సమయం మార్చాలి ప్రతి మనిషిని. నీకు గర్వం ఉంది, కానీ ఇప్పుడు దాన్ని తగ్గించుకుంటే నీకు మంచిది. నువ్వు తగ్గితే వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పి అక్కడికొచ్చిన నారదుడు, కాన్వ ఋషి, జమదగుడు ముగ్గురు 3 రకాల కథలు చెప్తారు.
చాలామంది నన్ను అడిగారు, అసలు దంభోద్భవుడి ప్రస్తావన ఎక్కడన్నా వచ్చిందా అని. ఇక్కడ ఒకానొక ఋషి దంభోద్భవుడి కథ కూడా చెప్తాడు. ఏమిటంటే, ఈ దంభోద్భవుడు నరనారాయణ ఋషులు బద్రికాశ్రమంలో తపస్సు చేసుకుంటుంటే వచ్చి వాళ్ళని యుద్ధం చేయమని అంటే వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళని చికాకు చికాకు చేయటం వల్ల ఆ తపస్సు చేసుకుంటున్న నరనారాయణులు అక్కడున్న ఆ గడ్డిని తీసి గడ్డితో వాళ్ళు యుద్ధం చేస్తే వాడు దంభోద్భవుడు పారిపోతే క్షమించి వదిలేశారు. దాని తర్వాత ఆయన సూర్యుడి దగ్గరికి వెళ్ళటం, కవచాలు అడగటం ఇవన్నీ తర్వాత సంగతి. కానీ మన్నించటం అనేది మంచిదయ్యా. తెలిసో తెలియకో పాండవులు ఎప్పుడైనా ఏదైనా నీ మనసుని కష్టపెట్టి ఉంటే మన్నింపు, క్షమాగుణం అన్ని గుణాల కన్నా చాలా పెద్ద గుణం. కాబట్టి నువ్వు అన్నీ వదిలేసి, ఇప్పుడు పాచికలకు ఎందుకు వచ్చాడు, రాజ్యం తానుగా ఓడిపోయాడా, అవన్నీ పక్కన పెట్టి నువ్వు అర్ధరాజ్యం ఇవ్వవలసినది అని ఎప్పుడైతే ఋషులు దాని తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారో అప్పుడు ఇంకా ధృతరాష్ట్రుడికి భయం ఏర్పడింది. భయం ఏర్పడి ఖచ్చితంగా దుర్యోధన వాళ్ళ భాగం వాళ్ళకిచ్చేద్దాం, వాళ్ళ తండ్రి గారి సంపాదన వాళ్ళకిచ్చేద్దాం అనగానే దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చింది. వాడు కోపంతో ఆక్రోశంతో ధృతరాష్ట్రుడిని చూస్తుంటే నా కొడుకు నా మాట ఎలాగో వినడని చెప్పి గాంధారిని పిలుచుకురమ్మన్నాడు ఆ సభలోకి. అప్పుడు గాంధారి వచ్చింది. వచ్చి, నాయనా, ఎందుకు నాయనా, ఆశ ఉండొచ్చు కానీ ఇది పేరాశ, నీకు దక్కేది నీకు దక్కుతుంది. ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు కలిసి హ్యాపీగా ఉందురు కానీ అలాగ కాకుండా నువ్వు అన్వాంటెడ్లీ నీ యొక్క ప్రగల్భాలకు పోయి నీ యొక్క లేనిపోని శూరత్వాన్ని నువ్వు ప్రదర్శించి ఈ గంభీరంతో ఈ సోకాల్డ్ గర్వంతో నువ్వు నాశనమైపోతావురా, తల్లిగా నేను అర్జిస్తున్నాను, దయచేసి ఒప్పుకోమని తన్న కళ్ళి అడిగింది. ఇప్పుడు ఇది కృష్ణుడు రావటంతో ఇప్పుడు ఇది నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయిపోయింది. నా తండ్రి తల్లి కూడా భయపడిపోయి ఇక మాట్లాడుతున్నారు వీళ్ళని కోపంతో అక్కడ నుంచి వాకౌట్ చేసేస్తాడు దుర్యోధనుడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే భీష్ముడు లెగిసి అంటాడు, సభలో పెద్ద మనిషి అయిన కృష్ణుడు కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మధ్యలోంచి వెళ్ళిపోవటం మర్యాద కాదు దుర్యోధన అనగానే దుర్యోధనుడు వెళ్ళిపోయాడని వెనక కర్ణుడు వెళ్ళిపోతాడు. తర్వాత దుశ్శాసనుడు, శకిని నలుగురు బయటకు వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోగానే ధృతరాష్ట్రుడు చూసి కృష్ణుడిని, ఇది అసలు సంగతి. చాలామంది నన్ను అనుకుంటారు కానీ కృష్ణ, వాడు నా మాట వినట్లేదు, ఎప్పుడు కూడా వినట్లేదు అంటే అక్కడ కృష్ణుడు చెప్పే ఒక గొప్ప వేదాంతం ఏమిటంటే ఊరు కోసం ఒక మనిషిని త్యాగం చెయ్యొచ్చు. నీ మాట వాడు వినేదేమిటి? వాడు నీ కొడుకు, నువ్వు వాడికి పుట్టావా, వాడు నీకు పుట్టాడా? కాబట్టి నీ మాట వినకపోతే అలాంటి వాణ్ణి త్యజించేయి, వాణ్ణి ఒక్కడిని వదిలేయి. 5 తమ్ముడు బిడ్డలు నీ పక్కన నిలబడి నిన్ను ఎల్లకాలం కాపాడేవాళ్ళు వచ్చి నీ దగ్గర నిలబడతారు. కానీ ఇలాంటి కళ్ళు బొల్లి మాటలు నువ్వు ప్రపంచానికి చెప్పొచ్చు ధృతరాష్ట్ర, నాకు చెప్పకూడదు. నా కొడుకినట్లేదనే ఒకే ఒక విషయం నువ్వు మాటికి చెప్పి తప్పించుకుంటున్నావు. కానీ ఈ మాట నువ్వు మళ్ళీ మాట్లాడకూడదు. ఇప్పుడు ఖచ్చితమైన నిర్ణయం నువ్వు తీసుకోవాలి అని ఎప్పుడైతే ధృతరాష్ట్రుడికి చెప్పాడో అప్పుడు బయటికి వెళ్ళిన కర్ణుడితో దుర్యోధనుడు ఇప్పుడు కృష్ణుణ్ణి లోపల బందీ చేసేసి ఆయన్ని అరెస్ట్ చేసేసి కారాగారంలో పడివేయవలసినది అని ఆదేశం జారీ చేశాడు. అంటే ధృతరాష్ట్రుడికి ఆ పవర్ ఉందా అండి? ఒకవేళ మీరు అన్నట్టు కృష్ణుడు చెప్పినట్టు విని నేను లేదు నాకు త్యజించడమే కాకుండా ఈ రాజ్యం అర్ధరాజ్యం ఇచ్చేస్తాను అనడానికి పవర్స్ ఉన్నాయా? 100%. ఎందుకంటే యువరాజే కదా ఇంకా దుర్యోధనుడు, ఇతను రాజు. ఇంకా ఈయన చనిపోయిన తర్వాతే వీడు పూర్తి రాజ్యరికం వస్తుంది, లేదా తను వాలంటీర్లీ రిటైర్ అయిపోయి ఈయనకి ఇవ్వచ్చు. కానీ ఇప్పటికీ ఆ కురు సామ్రాజ్యానికి రాజవరయ్యా అంటే ధృతరాష్ట్రుడే, దుర్యోధనుడు కాదు ఇంకా. అనగానే ఈ వార్త అటూ ఇటూ చేరి విదురుడు యొక్క చెవిన పడుతుంది. ఇమీడియట్లీ విదురుడు సంజయుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ధృతరాష్ట్రుడి చెవిలో చెప్తారు. ఏంటంటే ఇక కృష్ణుడు ఈ మాట లోపల మాట్లాడాడంటే నీ కొడుకుని త్యజించమన్నాడన్న విషయం తెలుసుకున్న దుష్టచతుష్టయం ఈయనని బందీని చేసే ప్రయత్నం బయట చేస్తుంది అనగానే ఒక్కసారిగా ధృతరాష్ట్రుడు పైకి లెగిసి ఆ దుర్యోధనుణ్ణి ఇక్కడ మళ్ళీ పిలిపించండి అని గట్టిగా అంటంతో మళ్ళీ దుర్యోధన్ని ప్రవేశపెట్టారు. ఏమనుకుంటున్నావు నువ్వు?
వచ్చిన వాడేమన్నా సామాన్యుడు అనుకుంటున్నావా నువ్వు? ఎవరిని పడితే వాడిని బందీ చేయటానికి నువ్వు? దుర్యోధన, నీ పద్ధతి ఏమీ బాలేదు. నువ్వు ఇప్పటికన్నా మారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నం, అసలు సంధికి వచ్చిన దూతని ఎవరు కూడా హాని తలపెట్టకూడదు. అలాంటిది శ్రీకృష్ణ పరమాత్మనే నువ్వు బందీని చేద్దామని అనుకున్నావంటే నువ్వు ఎంత నీచుడివయ్యా అని చెప్పి తన తండ్రి కొడుకుని మందలిస్తున్నాడు ఇప్పుడు లోపలికి పిలిచి. ఇది విన్న కృతవర్మ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి ఆ 2 అక్షోహిణీల నారాయణ సైన్యాన్ని ముందే తీసుకొని వచ్చి హస్తినాపురం పొలిమేరల్లోనే పెట్టేశారు వీళ్ళు. ఏమైనా అటు ఇటు తేడా అయితే మొత్తం 2 అక్షోహిణీల సైన్యం వస్తుంది లోపలకని అనగానే మొత్తం గంభీరంగా ఇక్కడ తయారవుతుంటే ఆ యోగి పుంగవులందరూ వాళ్ళకి తెలిసి ఇక్కడ ఏదో పెద్దది జరగబోతుంది అని ఒక్కసారిగా రౌద్రంతో ఉన్న కృష్ణుడు, ధృతరాష్ట్ర, నువ్వు చేసేది చాలా తప్పు. దయచేసి ఒక ధర్మ పూనికతో బ్రతకాలి. అన్నతమ్ముల బిడ్డలకి రాజ్యాన్ని చెరుసగం ఇచ్చేయాలి. ఒకవేళ నీ కొడుకే దానికి అడ్డొస్తే ఆ కొడుకుని నువ్వు ఇక్కడ నుంచి తొలగించాలి. అంటే నా కొడుకు మిమ్మల్ని సామాన్యమైన పురుషుడు అనుకొని ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ఆయనను మన్నించవలసినది. నా ముఖం చూసి మీరు దయచేసి పెద్దవాళ్ళు, మీరు క్రోధంతో కాకుండా నా కొడుకుని మీరు క్షమించవేయవలసినదని ఒక రాజు హోదాలో ఉన్నవాడు లెగిసి వంగి నమస్కారం చేస్తాడు గుడ్డివాడు. అప్పుడు అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చివరాఖరి అవకాశం కృష్ణుడు అందరికీ ఇస్తుంది. ఇప్పుడు వరకు ఎవరెవరైతే కృష్ణుడు కేవలం ఒక రాజు అనుకున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఒక్కసారిగా విస్తరించి అర్ధ విశ్వరూప సందర్శన యోగాన్ని చూపిస్తాడు ఆయన. అంటే ఆ మనిషి ఇలా 2 భుజాలతో లెగిసి పైన నించోగానే కాళ్ళ మీద ఆయనలోంచి ఒక వ్యాప్తి చెంది ఇలా 100 ముఖాలు, 100 భుజాలు, 100 చేతులు, 100 కాళ్ళు, భయంకరమైన విశ్వరూప సందర్శనం అక్కడ కనపడుతుంది. అది చూసిన ఇలాంటి నారద కన్నులకి వాళ్ళు ఏమని చెప్పారు అక్కడ, మేము నీ యొక్క సత్యరూపాన్ని చూడాలని అనుకుంటున్నాం, అందుకే వస్తున్నామని. అలాంటి యోగ పుంగవులకు ఇప్పుడు ఆయన చూపించాలి, ఎందుకంటే ఇది క్లైమాక్స్ ఇది. కాబట్టి ఇది చూసి కూడా ఎవడన్నా మారకపోతే ఇంకా వాడు వినాశకాలే విపరీత బుద్ధి, చెప్పగా వినకపోతే చెడగా చూడాల్సింది ఇప్పుడు కురుక్షేత్రం మిగిలింది. కాబట్టి అలా విస్తరించగానే అక్కడ ఒక్కసారిగా ఆహాకార ఓహోకారాలు జరిగి వాళ్ళకి కళ్ళు కనపడకుండా కళ్ళు బైర్లు గమ్మి కొందరు మూర్ఛపోతారు. అదంతా అక్కడ గమనిస్తున్న ధృతరాష్ట్రుడు ఆయన మోకాళ్ల మీద పడి, కృష్ణ, ఇక్కడ నాకు అర్థమైంది, నువ్వేదో విశ్వరూపాన్ని చూపిస్తున్నావు. జీవిత కాలం మొత్తం ఈ నేత్ర స్పర్శ లేదు, నాకు ఈ నేత్రానందం అనేది లేదు, నేనెన్నడూ ఏది చూడలేకపోయాను. దయచేసి నాకు జ్ఞాన చక్షువులనిచ్చి నీ యొక్క దర్శన భాగ్యం నాకు చూపించవలసినదిగా నా విన్నపం అని అడిగితే అక్కడ ఆ ధృతరాష్ట్రుడికి అప్పుడు ఆయన మాంసపు చక్షువులతో శ్రీకృష్ణుడిని చూడలేరు కాబట్టి ఆయన జ్ఞాన చక్షువులని ధృతరాష్ట్రుడికి ఇచ్చి ఆయన యొక్క అర్ధ విశ్వరూప సందర్శన యోగం, ఇది నేను అర్ధాన్ని ఎందుకంటున్నానంటే పూర్తి విశ్వరూప సందర్శన యోగం కురుక్షేత్రంలో చూపించాడు ఆయన. ఈ అర్ధ విశ్వరూప సందర్శన యోగాన్ని ఆయనకి చూపించగానే అది చూసి తన్మయానందభరితుడై ధృతరాష్ట్రుడు, కృష్ణ, నేను తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాను, దయచేసి నన్ను క్షమించవలసినది. నా ఆత్మనాథుడివి నువ్వు, కాబట్టి నేను ఈ పుత్రవాత్సల్యంతో చేసిన ఎన్నో పాపకర్మలు నన్ను దహించి వేస్తున్నాయి నిద్రపట్టక, నన్ను క్షమించవేయవలసినదని తను ఆర్తితో, అర్థార్థో జిజ్ఞాసు జ్ఞాని చాతుర్విధ భజంతే మామని భగవద్గీతలో చెప్పినట్టుగా ఆర్తితో ఆయన సాష్టాంగ నమస్కారం శ్రీకృష్ణుడికి చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యోగ్యతకు తగ్గినట్టుగా శ్రీకృష్ణుడిని చూసి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయన ఇరువైపులు సాత్యకి కృతవర్మ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తే మొత్తం సభ అది కొందరు యోగ్యత లేక చూడలేని వాళ్ళు మూర్ఛపోయారు. యోగ్యత ఉన్న భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుల వాళ్ళు ఆయనని పెద్ద స్తుతితో వర్ణన చేశారు. శాంతాకారం భుజగ శయనం, ఇదంతా ఒక్కొక్కళ్ళు వాళ్ళ మనసుల్లో వాళ్ళ యోగ్యతకి తగ్గట్టుగా కనపడ్డాడంట కృష్ణుడు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే ఇంత నీచుడైన ధృతరాష్ట్రుడికి కూడా ఎందుకు కనపడింది? ఇదొక పెద్ద ప్రశ్న. అంటే దుర్యోధన కర్ణులకు కనపడిందా? నేను అందుకే చెప్పా, ఎవరి యోగ్యతకు తగ్గట్టుగా వాళ్ళకి కనపడింది. అంటే ఈ నారదుడికి
పూర్తి విశ్వరూపమే కనపడింది. కాన్వుడికి జమదగ్నికి కనపడాల్సింది కనపడింది, భీష్ముడికి కనపడింది. ఇక్కడ ఏదో పెద్ద మాయ చేశాడు కృష్ణుడు అనుకుంటున్నాడు దుర్యోధనుడు, కర్ణుడు. అంటే వాళ్ళకి కూడా అర్థమైంది ఇతను నార్మల్ మనిషి అయితే కాదు, ఎవరో సూపర్ హ్యూమన్. అలాంటి మాంసపు చక్షువులతో కృష్ణుణ్ణి చూడలేని వాడికి జ్ఞానచక్షువుల ఇచ్చి మరీ ధృతరాష్ట్రుడికి ఎందుకు చూపించాడయ్యా అనే ఒక తాత్విక ప్రశ్నకి సమాధానం మధ్వాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కనీసం సత్సంగాన్ని పక్కన పెట్టుకొని 24 గంటలు ఆ సత్సంగంలోనే ఉండే ప్రయత్నం చేస్తారో వాళ్లకు కూడా విపరీతమైన పుణ్యము అర్హత వస్తాయంట. కాబట్టి దుర్యోధనుడి యొక్క వైభవం ఏంటంటే, నువ్వు నీచుడివని ఎవడన్నా చెప్తే వాడు శిరశ్ఛేదన చేపిస్తాడు దుర్యోధనుడు. కర్ణుడి దగ్గరకు వచ్చి ఎవడన్నా నీకేమీ చేతగాదంటే వాడిని చంపేయమంటాడు. కానీ ధృతరాష్ట్రుడు అలా కాదు. సంజయుడు విదురుడు నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత నీచుడు భూమి మీద లేడు అన్నా, కరెక్టే, అది కరెక్టేనండి అంటాడు. అది కరెక్టేనండి అంటాడు. మీరు చెప్పాల్సిన మంచి పనులు చెప్పమంటాడు. అన్నీ విని ఏనుగు స్నానం చేస్తాడు, తర్వాత చెయ్యాల్సిందే చేస్తాడు. కాబట్టి ధృతరాష్ట్రుడికున్న యోగ్యత ఏమిటయ్యా అంటే, కనీసం విదురుడికి సంజయుణ్ణి ఎల్లప్పుడూ పక్కన పెట్టుకొని మంచి మంచి భగవత్ సంబంధిత విషయాలు విన్నాడనే ఒకే ఒక కారణం చేత ఆయనకి కూడా ఒక జ్ఞానచక్షువులిచ్చి శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూప సందర్శనాన్ని అక్కడ చూపించాడు. సో ఇవాళ శ్రీకృష్ణుడి యొక్క ఈ అర్ధ విశ్వరూప సందర్శన యోగాన్ని చూసిన వాళ్ళందరూ విపరీతమైన భక్తి తన్మయత్వంతో మునిగి, ఎవరెవరికైతే ఇంకా కృష్ణుడు రాజే అని అనుకుంటున్నారో వాళ్లకు కూడా కృష్ణుడు కేవలం ఒక రాజు కాదు, ఏదో ఒక భగవత్ తత్వం అని తెలిసేలాగా చేసిన శ్రీకృష్ణుడి యొక్క వృత్తాంతం మనం మాట్లాడుకుంటూ మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం అండి, చాలా చక్కని విషయాలు చెప్పారు. ఈ వ్యాసుడి కథనంలో ఉన్న గొప్పతనం, ఈ కథనం మీ ద్వారా వింటుంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకుంటూ ఇలాంటివన్నీ కూడా మా లిపి ఎపిక్స్ యాప్లో పంచాలి, అందరికీ కూడా అందజేయాలన్నది కూడా మా ఆశయం కూడా. అసలు నా మేజర్ ఉద్దేశం కూడా సాగర్ గారు, చాలామందికి మహాభారతం కథే తెలీదు. అసలు మహాభారతం కథ తెలిస్తే ఈ భూప్రపంచం మీద కర్ణుడు లాంటి వ్యక్తిని హీరోగా చిత్రీకరించి చూపించనే లేరు. అంటే మనకు తెలియదు కాబట్టి వాళ్ళు చూపించింది మనం నిజం అనుకుంటున్నాం. కాబట్టి కనీసం మీ యొక్క ప్రయత్నంతో ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ అసలు మహాభారత కథనైనా ముందు తెలుసుకుంటే తాత్వికంగా మహాభారతాన్ని అర్థం చేసుకుందాం అనేది సెకండరీ. కాబట్టి మీరు చేసే ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. ఇది చాలా గొప్ప కాజ్ అండి. నమస్కారం అండి, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ.